మొదటి సమూయేలు గ్రంథము సమూయేలుचं पहिलं पुस्तक మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము సమూయేలుचं पहिलं पुस्तक 4था अध्याय 1 నుండి 11 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సమూయేలుचं पहिलं पुस्तक 4था अध्याय 1 ते 11 वचन आपण आळीपाळी वाचूया. వాక్యమంతా కూడా గ్రహింపుతో చదువుకుందాం आणि अत्यंत लक्षपूर्वक आपण या ठिकाणी वचन वाचूया. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిస్తీన్లు అఫేకులో దిగిరి. दुसरं वचन, बलिष्ठांनी इस्रायलचा सामना करण्यासाठी व्यूहरचना केली. लढाईस तोंड लागून बलिष्ठापुढे इस्रायल लोक पराभूत पावले व त्यांनी त्यांच्या सेनेपैकी सुमारे 4000 पुरुषांची రణాంగణాत కత్తల్ केली. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి, అది మన మధ్య నుండి నైడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. चौथं वचन, तेव्हा लोकांनी सिलोस माणसे पाठवून तेथून सेनाधीश परमेश्वर जो करू बारूड असतो त्याच्या कराचा कोश आणविला. देवाच्या कराच्या कोशावर इलीचे दोघे पुत्र हफनी फिनियास होते. అక్కడనే దేవుని మందసం యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. 6 वचन, हा जयघोष ऐकून फलिष्टी म्हणू लागले, इब्राच्या छावणीत हा केवढा जयघोष कशाचा असावा? मग त्याच कळून आले की परमेश्वरचा कराचा कोश छावणीत आला आहे. జడిసి దేవుని దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. 8వ వచనం, हाय हाय आता आमचे काय होईल? अशा प्रतापी देवाच्या हातून आमची सुटका कोण करणार? ज्याने रानात मिस्री लोकांस तरतरेच्या पिढ्याने पिडले ते हेच देव होत. ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులు ఉన్నట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయడని చెప్పుకున్నది. 10 वचन, मग फलिस्ती लढले आणि इस्रायल लोक पराभव पाहू लागले. आपापल्या डेऱ्याकडे पळून गेले. त्यांनी त्याची एवढी मोठी कत्तल झाली की इस्रायलचे 30,000 पायदळ कामास आले. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను ఓఫ్ని ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులను హతులైరి. ప్రార్థన करूया. ప్రేమగల తండ్రి, కృపగల మా గొప్ప దేవా, మరొక తరుణాన్ని సమయాన్ని మాకు అనుగ్రహించి దేవా నీ వాక్యాన్ని ధ్యానించటలో మాకు నువ్వు చూపిస్తుంటున్నటువంటి నీ కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు కూడా నా తండ్రి ఆరాధనల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చి ఉంటున్నారు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అవును తండ్రి, నేను కూడా ఒకప్పుడు నా తండ్రి దేవనన్న నీ మాట విననొల్లనటువంటి వాడనుగా, గ్రహింపు లేనటువంటి దావీదుగా నా తండ్రి నేను కూడా ఉండినప్పుడు నన్ను నువ్వు అనేక విధములైనటువంటి శ్రమానుభవాల గుండా నన్ను నడిపినటువంటి తరుణాలలో నా తండ్రి నిన్ను గ్రహింపుతో నిన్ను ఆరాధించేటువంటి నా తండ్రి వ్యక్తులలో నన్ను చేర్చిన విధానంకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అవును తండ్రి, నా పక్షంగా నువ్వు ఉన్నావు, నాలో నీవు ఉన్నావు, నా ద్వారా నువ్వు నీ కార్యములను జరిగిస్తూ వస్తుంటున్నావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తుంటున్నాను. చేరువచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి కూడా నీకు వందనాలు దేవానైనా. ఈ యొక్క వాక్య ధ్యానము ద్వారా మాతో మీరు మాట్లాడుతారమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ వాక్యము ద్వారా మేము నా తండ్రి నీ వాక్యం యొక్క సంపూర్ణమైనటువంటి గ్రహింపులోనికి మేము రాగలిగినట్లుగా మీరే కృప చూపిస్తారమ్మని ప్రార్థిస్తూ నన్ను సంపూర్ణంగా ఖాళీ చేసుకుంటూ నీవు మాత్రమే అగుపించలాగిన నా నోటి గుండా వెలువడినటువంటి ప్రతి మాట నీ మాటగా నీ ప్రజల మధ్యలోనికి నా తండ్రి వెళ్ళున్నట్లుగా మీరు కృప చూపిస్తారమ్మని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక విషయాన్ని మనం గ్రహించాలి. आणि वचन वाचण्यापूर्वी एक गोष्ट आपण लक्षात घेऊया. ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము ఆరంభ వచనాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాంట్లో రాయబడి ఉంటున్నాయి. आणि समूएलचं पुस्तक पहिल्या अध्यायामध्ये एक प्रमुख असं वचन त्या ठिकाणी लिखित केलं आहे. ఈ యొక్క
వచనాల్లో రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అక్కడ కనపడతా ఉంది. आणि या ठिकाणी एक प्रमुख व्यक्ती जे वचनात लिहिलं आहे तो व्यक्ती त्या ठिकाणी दिसत आहे. ఆమె ఎవరనంటే आणि ती హన్నా. आणि ती हन्ना जी व्यक्ती आहे दिसत आहे. బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పేరు హన్నా అని చెప్పబడతా ఉంటుంది. आणि पवित्र शास्त्रामध्ये सर्वात प्रमुख असं नाव हन्ना असं सांगितलं जातं. చాలా మంది హన్నా అని పేరు కూడా పెట్టుకుంటా ఉంటారు. आणि पुष्कळ लोक हन्नाचं नाव देखील ठेवतात. అయితే ఈ హన్నా షిలోహు అనేటువంటి ప్రాంతానికి ఏటేటా వస్తూ పోతూ ఉండేది. आणि ही हन्ना नावाची जी स्त्री आहे शिलोह या नावाच्या प्रांतामध्ये प्रत्येक दरवर्षी त्या ठिकाणी येत असे. వస్తూ పోతున్నటువంటి ఈ హన్నాలో ఒక లోపము ఉన్నది. आणि ही जी हन्ना त्या शिलो नावाच्या शहरात ती येत होत असे, त्या ठिकाणी येत असे, तिच्यामध्ये एक कमतरता, एक तुटी त्या ठिकाणी होती. ఈమె గురించి చెప్పినటువంటి ప్రారంభ మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంది. आणि या ठिकाणी प्रथम तिचं बद्दल एक वचन या ठिकाणी आहे. హన్నా ఎవరంట? आणि हन्ना कोण आहे? గొడ్రాలు అని రాయబడి ఉంది. आणि ती वांज आहे. మీకు అర్థమవుతుందా? तुमच्या लक्षात येत आहे का? గొడ్రాలు అని రాయబడి ఉంది. आणि या ठिकाणी वांज असा शब्द तिच्याबद्दल लिहिलेला आहे. గొడ్రాలు అని అంటే నేను మా తల్లిదండ్రులకి కూడా 10 సంవత్సరాల తర్వాత మేము పిల్లలు కలుగుతూ వచ్చినాం. आणि आम्ही देखील आमच्या आईवडिलांना 10 वर्षांतर त्यांना मुलं बळ म्हणजे आम्ही संतान झालो आहोत. గొడ్రాలుగా ఉండినటువంటి స్త్రీలకు సమాజంలో ఎంత అవమానం ఉంటుందో నాకు తెలుసు. आणि वांज असलेल्या स्त्रीला सर्व समाजामध्ये किती प्रकारचा अपमान होतो हे तुम्हाला माहित असेल. పల్లెటూళ్ళల్లో అయితే ఆ స్త్రీకి ఒక స్థానం కూడా ఇవ్వబడదు సరి అయిన విధానంలో. खेडोपाडीमध्ये तिला एखादं स्थान सुद्धा देत नाही, अशा प्रकारची परिस्थिती त्या स्त्रीची असते. అందుకనే ఈ హన్నా ఏటేటా ఒక సంకల్పం కలిగి షిలోహులో ఉన్నటువంటి లౌకికమైన ఆత్మీయమైనటువంటి ప్రధానమైనటువంటి లోపాలను కనుగొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చింది. आणि या ठिकाणी तिच्यामध्ये असलेली तुटी कमतरता याची जाणीव होऊन त्या शिलो या ठिकाणी ती येऊन त्या ठिकाणी परमेश्वराच्या सानिध्यामध्ये प्रार्थना करीत आली आहे. ఆమె ప్రార్థనలో ఉన్నటువంటి మూలాంశం ఏమిటిదనంటే తనకు కుమారుడు కావాలి. आणि तिच्या मुख्य प्रार्थनेचा मुख्य भाग काय आहे की त्याने परमेश्वराने तिला मुलगा दिला पाहिजे. షిలోహులో ఉన్నటువంటి పరిస్థితి చాలా దయనీయమైనది, దారుణమైనది, అతి భయానకమైనదిగా కనపడుతూ వచ్చింది. आणि शिलोमध्ये अत्यंत भयंकर, गांभीर्ययुक्त आणि परिस्थिती गंभीर अशी त्या ठिकाणी दिसून येते. ఇటువంటి పరిస్థితిని హన్నా కనుగొని దేవుని సన్నిధిలో ప్రమాణపూర్వకంగా దేవునికి వాగ్దానం చేస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది. आणि अशा परिस्थितीची सर्व जाणीव होऊन परिस्थिती गंभीर आहे याची भान ठेवून तिने परमेश्वराकडे प्रतिज्ञापूर्वक एक करार केला आणि तिने प्रार्थना केली. ఇందులో మనం గ్రహించవలసినది ఏంటిదనంటే आणि याच्यामध्ये आपल्याला काय लक्षात आलं पाहिजे? సంఘములో, కుటుంబాలలో, ప్రతి విషయాలలో మనము భారము కలిగి ఉండాలి అనేటువంటిది ఈ యొక్క హన్నా ద్వారా మనకు వెల్లడిపరచబడతాం. आणि या हन्याच्याद्वारे आपण मंडळीमध्ये, घरामध्ये आपली वैयक्तिक जबाबदारी काय आहे अशा प्रकारच्या हन्याच्याद्वारे आपण शिकू शकतो. ఈ కుటుంబం మధ్యలో హన్నా భర్త ద్వారా అధికముగా ప్రేమించబడుతూ వచ్చింది. కానీ ఆమెకి ఆ ప్రేమకు ఆమె ఒప్పుకోవట్లే. आणि या ठिकाणी हन्नेला त्याच्या पतीकडून अत्यंत प्रेम मिळालं, परंतु त्या प्रीतीच्या प्रेमद्वारे तिचं समाधान झालेलं नाही किंवा त्याच्याविषयी तिला आशा नाही. ఆమె దేవుణ్ణి ప్రేమించింది, దేవుణ్ణి ప్రజలను ప్రేమించింది, సంఘాన్ని ప్రేమించింది ఆమె. आणि तिने परमेश्वरवरती प्रीती केली, परमेश्वराच्या लोकांवरती प्रीती केली आणि मंडळीवरती तिने प्रीती केली आहे. ఇక్కడ నేను చెప్పాలని ఏమని అనుకుంటున్నానంటే मी तुम्हाला या ठिकाणी काय सांगू इच्छितो? ఒక గొడ్రాలు ప్రార్థన దేవుడు విన్నాడు అని आणि చెప్పాలనుకుంటున్నాను. या ठिकाणी तुम्हाला मी काय सांगू इच्छितो? एका वांज स्त्रीची प्रार्थना परमेश्वराने ऐकली आहे. ఆమె గొడ్రాలయుండి చేసినటువంటి ప్రార్థన స్వచ్ఛమైనది. आणि ती वांज असताना ती जी प्रार्थना जी केली अत्यंत शुद्ध अशी प्रार्थना तिने केली आहे. ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఆమెకి ఒక కుమారుడు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. आणि तिच्या प्रार्थनेच्यामुळे परमेश्वराने तिला एक मुलगा दिला आहे. ఈ కుమారుణ్ణి దేవుని కొరకు సమర్పిస్తాను, ప్రతిష్ఠిస్తాను, నీ కొరకే ఆ బిడ్డ జీవించేలాగా ఆ బిడ్డను తీర్చిదిద్దుతాననేటువంటిదే ఆమెలో ఉన్నటువంటి వాగ్దానంతో కూడినటువంటి ప్రార్థన. आणि तिने परमेश्वर जेव्हा तू मला मुलगा देशील मी तुला त्याला समर्पित करेन, पुन्हा तुझ्या सेवेसाठी समर्पित करेन, अशा प्रकारची तिने करार
परमेश्वराची नवस केलेला आहे. ఈ ప్రార్థన ద్వారా కుమారుడు అనుగ్రహించబడిన తర్వాత కుమారుణ్ణి దేవుని మందిరానికి తీసుకొని వచ్చి ఏలి వద్ద ఆ కుమారుని విడిచిపెట్టింది. आणि त्या अशा प्रकारे जेव्हा मुलगा परमेश्वर संतान दिलं त्या मुलाला एलीच्या समक्ष परमेश्वर स्वाधीन तिने केलं आहे. ఈ కుమారుడు ఏలి ఎదుట దేవునికి పరిచారము చేయుచుండెను అని రాయబడింది. आणि हा जो मुलगा आहे एलीच्या समक्ष देवाची सेवा कार्य तो करत होता असं वचन आहे. ఏలి తన పీఠము మీద కూర్చున్నాడు, సమూయేలు మాత్రము దేవుని ఎదుట ఏలి ఎదుట దేవునికి పరిచారం చేస్తాడు. एली आपल्या आसनावर बसला आहे, परंतु समुएल परमेश्वराची आणि एलीची तो सेवा करत आहे त्या ठिकाणी एली समोर. ఈ విషయం మనం బాగా గ్రహించుకోవాలి. आणि ही गोष्ट आपल्या लक्षात आली पाहिजे. ఎందుకు అనంటే దేవుడు సమూయేలుకి స్వప్నం ద్వారా ఒక విషయము చెప్పాలని దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు. आणि या ठिकाणी समुएलला स्वप्नाच्या दृष्टांताद्वारे एक गोष्ट सांगण्याची इच्छा परमेश्वरने या ठिकाणी बाळगली आहे. ఏంటిది ఆ సంకల్పము అనంటే आणि काय షిలోహులో పాపము పేట్రేగిపోతోంది. आणि सिलो या ठिकाणी पाप अत्यंत त्याची वाढ अधिक होत आहे. అక్కడ ఉన్నటువంటి పాపమును బట్టి షిలోహులో దేవుని దర్శనము కొదువైపోయింది, కొరవడిపోయింది. आणि त्या ठिकाणी वाढत असलेल्या पापामुळे परमेश्वरचं दृष्टांत किंवा परमेश्वरचं दर्शन त्याचा तुटवडा त्या ठिकाणी भासत आहे. సమూయేలు దేవుని ఎదుట పరిచారం చేస్తున్నటువంటి ఆ తరుణంలో आणि जेव्हा समुएल त्या परमेश्वर समक्ष सेवा कार्य करत असताना त्यावेळेस దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో దీపం ఆరిపోక మునుపు అతడు దేవుని మందిరంలో నిద్రిస్తున్నాడని రాయబడింది. आणि या ठिकाणी परमेश्वरच्या घरातील दिवा विझण्यापूर्वी त्या ठिकाणी तोपर्यंत त्या ठिकाणी त्याच्या मंदिरामध्ये तो त्या ठिकाणी आहे. ఏలి ఒక స్థానంను ఎంచుకొని ఏలి తన స్థానంలో నిద్రిస్తా ఉన్నాడు. आणि एलेने एक स्थान निवडलं आहे, त्या स्थानात तो झोपी जात आहे. ఇక్కడ కొన్ని సందర్భాలు రాయబడి ఉన్నాయి. आणि ఏంటి అని అంటే సమూయేలుని దేవుడు 4 సార్లు పిలిచాడు. आणि या ठिकाणी एक संदर्भ लिहिला आहे. काय तो संदर्भ आहे? परमेश्वराने समुएलला 4 वेळा हाक मारली आहे. 3 సార్లు పిలిచినంత వరకు ఆయనకి గ్రహింపు కాలేదు. आणि 3 वेळा जोपर्यंत बोलवलं तरी देखील त्याच्या लक्षात आलं नाही. సమూయేలు గ్రహించుకోలేదు, అలాగనే ఏలి కూడా ఆ యొక్క పిలుపుని గ్రహించలేకపోతూ వచ్చింది. आणि समुएलच्या देखील लक्षात आलं नाही आणि एलीच्या देखील लक्षात ते आलं नाही की बोलवणारा कोण आहे. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటిదని అంటే ఏలి దేవుని సన్నిధిలో యాజకుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా వస్తుంటున్నాడు, కానీ దేవుని విషయమైనటువంటి గ్రహింపు లేనివాడుగా ఉంటా ఉన్నాడు. आणि या ठिकाणी आपल्या लक्षात काय आलं पाहिजे? एली जो आहे तो संदेष्टा आहे, शास्ता आहे, परमेश्वर सेवक आहे, तरी देखील परमेश्वरची जाणीव त्याची ग्रहण शक्ती त्याला आली नाही. అందుకనే 3 సార్లు పిలిచిన దాకా కూడా ఏలి కూడా గ్రహింపులోనికి రాలేకపోతూ వచ్చినాడు. आणि या प्रकारे 3 वेळा परमेश्वरने बोलवलं तरी त्याच्या लक्षात एलीच्या देखील लक्षात आलं नाही. అందుకని అక్కడ రాయబడినటువంటి మాట ఒకటి ఏమున్నదంటే దేవుని దర్శనము కొదువగా ఉందంట. దేవుని దర్శనము లేకుండా పోయింది ఆ సందర్భంలో. आणि म्हणून परमेश्वरचा दृष्टांत त्या ठिकाणी त्याची कमतरता किंवा त्या ठिकाणी दृष्टांत अजिबात नाही असं वचन आहे. 3 సార్లు పిలిచిన తర్వాత అప్పుడు ఏలికి దేవుని జ్ఞానం తటస్థిస్తూ వచ్చింది. आणि 3 वेळा परमेश्वरने बोलल्यानंतर एलीला परमेश्वरचं ज्ञान प्राप्त झालं आहे. సమూయేలుతో దేవుడు మాట్లాడాలని నిర్ణయించి ఉన్నాడనేటువంటి విషయాన్ని ఏలి గ్రహించి సమూయేలుకి చెప్తూ వచ్చినాడు. ఈసారి పిలుపు వినబడినప్పుడు ఇదిగో నీ దాసుడు ఆలకించినాడని చెప్పుమని చెప్పాడు. आणि अशा प्रकारे 3 वेळा हाक मारल्यानंतर त्याच्यानंतर एलीच्या लक्षात आलं की परमेश्वर त्याच्याशी बोलणार आहे हे त्याच्या लक्षात म्हणला की जेव्हा पुन्हा शेमुएल अशी हाक जेव्हा परमेश्वर तुला बोलेल तेव्हाच बोल, तुझा दास ऐकत आहे असं तू म्हण, असं एली शेमुएलस म्हणाला. 4వసారి దర్శనం వచ్చింది. आणि 4थ्या वेळी दृष्टांत आला. సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. आणि शेमुएलशी परमेश्वर बोलला आहे. దేవుడు మాట్లాడిన ఒక హృదయ విదారకమైనటువంటి ఒక గొప్ప మాట అక్కడ పలుకుతూ వచ్చినాడు. आणि या ठिकाणी अत्यंत भयावक शब्द परमेश्वर त्याच्याशी बोलला आहे. చెప్పుకోవటానికి, చదువుకోవటానికి ఈ మాటలు చాలా సింపుల్గా మనకి కనపడుతుండొచ్చు. आणि या ठिकाणी बोलण्यासाठी किंवा वाचण्यासाठी हे शब्द आपल्याला अत्यंत सुलभ सहज वाटत असतील, परंतु
దేవుడు సమూయేలుతో చెప్పినటువంటి అతి ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసా? आणि परमेश्वराने समूएलचा प्रमुख असं काय तो बोलला आहे, నేను చేయబోవు కార్యమును సంపూర్తి చేస్తాను అని చెప్తూ అందరి చెవులు గింగురు అనిపించేలా చేస్తానని అన్నాడు. आणि या ठिकाणी त्यांनी सांगितलं की मी जे कार्य करणार आहे सर्वांचे कान उघडतील किंवा त्या कानामध्ये भयंकर असा आवाज होईल, अशा प्रकारचं मी करेल असं तो म्हणाला आहे. సమూయేలు చిన్నవాడు, आणि समूएल लहान बालक आहे, చాలా చిన్నవాడుగా ఉంటూ వస్తుంటున్నాడు. तो अत्यंत लहान असं वय आहे त्याचं, ఏలి ఎదుట దేవునికి పరిచారం చేస్తూ వచ్చి आणि एलीच्या समक्ष तो देवासमोर सेवा करत आहे. ఈ విషయాన్ని ఏలి గ్రహిస్తూ వచ్చి అంటున్నాడు. आणि ही गोष्ट एलीच्या लक्षात आलेली आहे. ఉదయం అయ్యింది, सकाळ झाली, సమూయేలు దేవుని మందిర ద్వారము తెరిచి వెలుపటికి వచ్చిన తర్వాత సమూయేలుతో ఏలి మాట్లాడుతూ ఉన్నాడు. आणि जेव्हा सकाळ झाली, जेव्हा समूएल परमेश्वराचं मंदिर उघडून दार उघडून त्याच्या आतमध्ये आला, तेव्हा एली समूएलशी बोलत आहे. సమూయేలు దేవుడు నీతో ఏమి మాట్లాడాడో చెప్పమన్నాడు. आणि तेव्हा त्याला समूएलला विचारलं, हे समूएला परमेश्वर तुझ्याशी काय बोलला आहे तू मला सांग. సమూయేలు భయపడిపోతూ వచ్చినాడు, आणि समूएल घाबरला आहे, చెప్పలేకపోతూ వచ్చినాడు. आणि तो सांगू शकत नाही एवढा घाबरला आहे. చిన్నపిల్లల్ని కొన్ని సందర్భాలలో మనం బెదిరిస్తాం. आणि लहान मुलांना काही वेळेस आपल्या लहान मुलांना आपण काही वेळेस घाबरत असतो, నువ్వు ఫలానా పని చెయ్యకపోతే నీ సంగతి చేస్తా అంటాం. आणि अमुक अमुक काम जर तू केलं नाही तर मी तुझ्याकडे पाहीन, अशा प्रकारचे दम किंवा त्याला घाबरत असतो. చిన్న పిల్లవాడికి ఒక్క చిన్న మాటకే వాడు భయపడిపోతాడు. आणि लहान मुलगा लहान गोष्टी त्याला धमकावल्यामुळे तो घाबरत असतो. దేవుడు సమూయేలుకి ఇచ్చినటువంటి దర్శనము చాలా తీవ్రతరమైనది, आणि परमेश्वराने समूएल जो दृष्टांत दिला ప్రభావవంతమైనది. आणि अत्यंत भयंकर आणि प्रभावशील आहे. ఇటువంటి దర్శనంలో దేవుడు చేయనైనటువంటి ఆ దర్శనం అంతటిని కూడా వివరించి చెప్పిన తర్వాత आणि अशा प्रकारे सर दृष्टांत त्याचे विवरण सांगितल्यानंतर ఏలి హృదయం కదిలించబడింది. కానీ ఇది దేవుడే సెలవిచ్చాడు కాబట్టి ఇది జరుగును గాక అని మాత్రం అనేశాడు. आणि हे सर्व समूएलने जेव्हा सांगितलं तेव्हा एलीला अत्यंत भय, त्याचं अंतःकरण हादरलं आहे, परंतु ही परमेश्वराची इच्छा आहे, तिची इच्छा पूर्ण हो असं तो म्हणाला. ఇదంతా కూడా జరిగిన తర్వాత జరిగినటువంటి సన్నివేశాన్ని మనము చదువుతూ వచ్చినాం. आणि ह्याच्यानंतर घडलेली घटना त्याच्याविषयी आपण वचन वाचण्यात आलं आहे. ఇక్కడ 4వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా మనం చదివినట్లయితే ఎవరైనా బిగ్గరగా చదువుతారా? आणि पहिले समूएल 4वा अध्याय पहिलं वचन जोरात कोणतरी वाचा. ఇజ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబ్నేజర్లో దిగుగా ఫిలిస్తీయులు ఆఫెకులో దిగిరి. ఎక్కడ దిగినారంట? आणि या ठिकाणी ఎబెనేజర్లో దిగగా, ఎబెనేజర్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. आणि एबनेजर या ठिकाणी न उतरता एबनेजर म्हटलं की परमेश्वर వాళ్ళు చేస్తున్నటువంటి పనంతా కూడా చూడటానికి వినటానికి ఆమోదయోగ్యంగానే కనపడతా ఉంది. आणि या ठिकाणी ते जे कामं करतात ते ऐकण्यास पाहण्यास त्याला अनुमती मिळाल्यासारखे आहेत. కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనము పూర్తిగా అధ్యయనం చేస్తే చాలా భయానకమైనటువంటి స్థితి అక్కడ మనము కనుగొనగలుగుతాం. आणि या ठिकाणी जर ते सर्व परिस्थिती आपण जर वाचली, अत्यंत भयंकर अशी परिस्थिती आहे. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి దిగినారు. आणि फलिस्त्यांशी इस्रायल लोक युद्ध करण्यास उतरले आहेत. ఇశ్రాయేలీలను ఓడించడానికి ఫిలిస్తీన్లు పంక్తులుగా తీరి ఇద్దరికి హోరాహోరీ యుద్ధం జరుగుతూ వచ్చింది. आणि या ठिकाणी त्यांनी फलिस्तीन इस्रायलचा सामना करण्यासाठी व्यूहरचना रचलेली आहे. समोरासमोर लढाई होत आहे. ఆ యుద్ధములో ఇంచుమించుగా 4,000 మంది చనిపోయినారంట. आणि त्या ठिकाणी सुमारे 4,000 పురుషాంచి त्या ठिकाणी అక్కడ రాయబడింది కదా 2వ వచనంలో, ఫిలిస్తీయులు ఇజ్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఏమైపోయారంట? दुसरं वचन, फलिस्त्यांनी इस्रायलची सामना करण्यास व्यूहरचना केली. लढाईस तोंड लागून त्या ठिकाणी 4,000 पुरुषांची रणगात कत्तल केली. దేవుని కార్యము ప్రారంభమవుతూ వచ్చింది. आणि या ठिकाणी परमेश्वराच्या कार्याची सुरुवात झालेली आहे. దేవుడు పని చేయటం మొదలు పెడుతూ त्या వచ్చాడు. ठिकाणी परमेश्वराने आपल्या कामात सुरुवात केली आहे. అక్కడ షిలోహులో ఉన్నటువంటి పాపమును బట్టి ఒక కుటుంబాన్ని కేంద్రీకరించి అనేకులకు శిక్షా విధిని
నిర్ణయిస్తూ వచ్చినాడు దేవుడు. आणि या ठिकाणी शिलोच्या पापामुळे एका कुटुंबाला केंद्रित केल्यामुळे त्या ठिकाणी त्याच्यामुळे या ठिकाणी पुष्कळ लोकांना शिक्षा त्यात होत आहे. ఏలీ కుమారులు పాపం చేస్తూ వచ్చినారు. आणि एलीच्या मुलाने पाप केलेलं आहे ఏలీ దానిని స్పష్టంగా గ్రహిస్తూ వచ్చినాడు. आणि एलीच्या लक्षात अत्यंत स्पष्टपणे आलेलं आहे. తన కుమారులను గద్దించటానికి ఆయన ధైర్యం చేయట్లేదు. परंतु त्याच्या मुलांना बोध करण्यासाठी त्याला धीर किंवा धाडस होत नाही. ఎందుకనంటే కుమారులు పెద్దగా అయిపోయారు, వారికి వివాహాలు కూడా జరిగిపోతూ వచ్చినాయి. कारण त्याची एलीची मुलं मोठी झालेत, त्यांचं लग्न देखील झाले, ते वयस्क मोठी आहेत. చాలా మంది కుటుంబాలలో आणि पुष्कळ घरामध्ये పెండ్లి అయిపోయిన తర్వాత आणि लग्न झाल्यानंतर తల్లిదండ్రుల మాటను విడమర్చి జీవిస్తూ ఉంటారు. आणि आई वडिलांचं न ऐकता जीवन जगत असतात. తల్లిదండ్రుల మాటకు లోబడనటువంటి వారుగా आणि आई ఉంటూ वडिलांच्या शब्द किंवा आज्ञेचं पालन त्यावेळेस लग्न झाल्यानंतर करत नाही. నేను అధ్యయనం చేసిన ప్రకారంగా వీరికి వివాహము కాక మునుపు నుంచి ఎట్టి అలవాట్లకు లోనైపోతూ వచ్చి ఉంటున్నారు అనేటువంటిది నా భావన. आणि माझ्या लक्षात असं येतं की त्यांच्या लग्नाच्या अगोदर अशा गोष्टी करण्याची सवय त्यांना लागली असेल. వివాహితులుగా అయిపోయిన తర్వాత ఏలి వారిని పూర్తిగా వారితో మాట్లాడటం, వారిని హెచ్చరించటం మానివేస్తూ వచ్చినాడు. आणि त्यांचं एलीच्या मुलाचं लग्न झाल्यानंतर त्यांच्याशी बोलणे किंवा त्यांना बोध करणे त्यांनी सोडून दिलं आहे. అందుకనే పాపం అధికమైపోతూ వచ్చింది. आणि म्हणून त्या ठिकाणी पापाची वाढ अधिक झाली आहे. అధిక పాపం వలన షిలోహు పట్టబడిపోతా ఉన్నది. आणि त्याच्यामुळे अधिक पाप वाढल्यामुळे शिलो जो नगर आहे ఇశ్రాయేలీలే ఫిలిస్తీన్లతో యుద్ధానికి దిగుతూ వచ్చినారు. ఆ आणि సమయంలో इस्रायल लोक त्या फलिस्तीनशी लढाई करण्यास उतरले आहे. యుద్ధంలో ఇంచుమించుగా ఆ ప్రస్తుత కాలమందు ఎంతమంది చనిపోయినారంట? 4,000 మంది. आणि त्या सुरुवातीस सुमारे 4,000 लोक त्या ठिकाणी त्यांची कत्तल झाली आहे. దాని తర్వాత యుద్ధము జరుగుతూ వచ్చినటువంటి ఆ తరుణంలో, ఆ సందర్భంలో आणि पुढे ती लढाई चालू असताना त्यावेळेस 3వ వచనం చదువుతారా? 3रं वचन वाचा. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇజ్రాయేల్ పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నడుచుకొందుము రండి. మన మధ్య నుంచుకొందము రండి. అది మన मध्य నుండిన ఎడల అది మన शत्रूల చేతుల నుండి మనలను రక్షించునని. लोक छावणीत परत आले तेव्हा इस्रायलचे वडील म्हणू लागले, परमेश्वराने आज आमचा बलिष्ठाकडून पराभव का होऊ दिला? तर परमेश्वराचा कराचा कोष शिलवून आपण आणू. या तो आपल्यामध्ये आला तर शत्रूच्या हातून आपला बचाव होईल. దేవుని సన్నిధిని అవమానించటం అనేటువంటిది ఎక్కడ నుండి మొదలైంది అని అంటే, ఈ యొక్క 3వ వచనంలో రాయబడింది కదా, మందసాన్ని ఎక్కడ తీసుకొని వస్తా ఉన్నారు? आणि या ठिकाणी परमेश्वर మందసం ఉండవలసినటువంటి స్థలం ఏంటి? आणि त्या ठिकाणी कुठनं त्या परमेश्वर अपमान होत आला आहे आणि तो कोष कुठून आणला आहे आणि कोष कुठं असला पाहिजे? మందసము దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండాలా. ఆ శాసనములు అక్కడే వివరించబడాలా. ఎక్కడ పడితే అక్కడ దాన్ని అధ్యయనం చేయడానికి వీలు లేదు అంటానికి ఇది ఒక రుజువుగా కనపడతాం. आणि या ठिकाणी परमेश्वरचा कोष परमेश्वरच्या मंदिरात त्याच्या सानिध्यात त्याचं अनुशासन त्याचे सर्व प्रकार प्रशासन त्याच्या सानिध्यातच केलं पाहिजे, दुसरीकडे नाही असं या ठिकाणी प्रतीक आहे. దేవుని సన్నిధిని రోడ్డు మీదకి తీసుకొని వచ్చారు వీళ్ళు. आणि परमेश्वरचं सानिध्य त्या रस्त्यावर त्यांनी आणलं आहे. ఇక్కడ రాసినది కరెక్టా అబద్ధమా? आणि या ठिकाणी वचन चुकीचं आहे का? 3వ వచనం, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధంలోనే ఎక్కువ తక్కువ 400 మంది హతులైనప్పుడు ఇశ్రాయేల్ ఏం చేస్తా వచ్చినారు? అక్కడ రాయబడింది కదా, या ठिकाणी लिहिलं वचन, మనము షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. कराराचा परमेश्वरचा कराराचा कोष शिरून आपण आणू. దాని ఆ మందసానికి ఒక నియమము నిబంధన ఏమీ లేకుండా చేసేస్తా आणि ఉన్నారు. या ठिकाणी त्या कराराच्या कोशाला कुठल्या प्रकारचा निबंध దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షతను విడమరుస్తూ వచ్చి आणि परमेश्वरचं त्या ठिकाणी सानिध्य त्यांचा विसर त्यांना पडला आहे, सोडला आहे. అందుకనే ఇశ్రాయేలీలు ఆ మందసం మన మధ్యలో ఉండాలని కోరుతూ వచ్చి आणि म्हणून इस्रायल लोकांनी आपल्यामध्ये तो कोष परमेश्वर कोष असला पाहिजे. దేవుని ప్రత్యక్షతను విడమరుస్తూ వచ్చి आणि परमेश्वर सानिध्य त्यांनी सोडलेलं आहे. దేవుని సన్నిధిని అవమానం చేస్తూ వచ్చి आणि परमेश्वर सानिध्याचा अपमान त्यांनी केला आहे. ఇదంతా కూడా చేయటానికి దేవుని సంకల్పం అక్కడ ఉన్నది. आणि हे सर्व करण्यासाठी त्याच्या मागे परमेश्वरचा उद्देश, దేవుని సంకల్పం ఏమిటై ఉన్నది? आणि परमेश्वरचा उद्देश काय आहे? అందరి చెవులు ఏం కావాలంట? आणि सर्वांचे कान काय झाले पाहिजे? అందరి చెవులు గింగురు అనిపించే కార్యం చేస్తానన్నాడు. आणि त्यांच्या कानामध्ये मोठा स्वर
भयंकर असा आवाज झाला पाहिजे, असं कार्य तो करेल. ఇది చాలా భయంకరమైన మాట. आणि ही अत्यंत भयंकर गोष्ट आहे. ఈ మాటను బట్టి మన కుటుంబాలలో మనము దేవుని పట్ల మనకు ఉండవలసినటువంటి శ్రద్ధాసక్తులు ఏ విధంగా ఉండాలనేటువంటిది ఈ వాక్యం మనల్ని వెల్లడిపరుస్తూ ఉంటుంది. आणि आपल्या कुटुंबाने आपल्यामध्ये परमेश्वर प्रति काय श्रद्धा भक्ती असलं पाहिजे हे वचन आपल्याला सांगत आहे. ఈ వాక్యాన్ని గ్రహించినటువంటి వాడవైతే నీ కుటుంబంలో దేవుని మందసం ఎలా ఉండాలి, దేవునికి నువ్వు ఎలాగూ లోబడి ఉండాలి, దేవుని కార్యాలు ఏ విధంగా జరుగుతాయనేటువంటి గ్రహింపు నీకు వస్తుంది. आणि अधिक वचन लक्षपूर्वक जर वाचलं तर परमेश्वराचा कोश तुझ्या कुटुंबामध्ये असल्यानंतर त्याच्या प्रकारे तू आशीर्वाद होईल, कशा प्रकारे तुला त्या प्राप्त होईल ही गोष्ट तुझ्या लक्षात येईल. ఈ మందసాన్ని కూడా అవమానించి తీసుకొని వస్తూ వచ్చింది. आणि हा परमेश्वराचा कोश त्यांनी कोशाचा अपमान करत घेऊन आले आहेत. అక్కడ వారు తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో जेव्हा त्यांनी कोश आणला तो దేవుని ప్రజల మధ్యలోనికి, దేవుని ప్రజలే వారు, దేవుని ప్రజలే కానీ దేవుని సన్నిధి అక్కడ లేకుండా పోయింది. आणि परमेश्वरचे लोक आहेत परंतु परमेश्वराचं सानिध्य त्यांच्यामध्ये नाही, कारण ते परमेश्वरचे लोक होते. దేవుని యొక్క ఉగ్ర రూపం అక్కడ కనపడతా ఉంది. आणि परमेश्वरचा क्रोध त्या ठिकाणी पाहू शकतो. అందును బట్టే ఇశ్రాయేలీలు మన మధ్యలో ఉన్నటువంటి ఈ మందసం మనల్ని రక్షిస్తుంది అనుకుంటా ఉన్నారు. आणि म्हणून इस्रायल लोक हे जो कोश आहे परमेश्वर कोश आपला बचाव करील असं त्यांना वाटत आहे. ఈ మందసాన్ని విగ్రహాన్ని చేస్తూ వచ్చినారు. आणि या कोशाला त्यांनी मूर्ती असं केलं आहे. అందును బట్టే ఈ మందసాన్ని బట్టి వారు సంతోషిస్తూ వచ్చినారు. आणि या परमेश्वर कोशामुळे त्यांना आनंद झालेला आहे. ఈ సంతోషం సాధారణమైన సంతోషం కాదు. आणि हा जो आनंद साधारण आनंद नाही. వీరు ఎలా సంతోషిస్తున్నారంటే कशा प्रकारे आनंद साजरा करत आहे. భూమి ప్రతిధ్వనించినంతగా కేకలు వేస్తా ఉన్నారు. आणि मोठमोठ्याने जयघोष करत त्यांनी त्या भूमीचा भयभीत झाले आहेत. భూమి ప్రతిధ్వనించేంతటి కేకల ద్వారా आणि पृथ्वीचा प्रतिध्वनी त्या ठिकाणी आलाय. వారికి విజయం వస్తుంది అనుకుంటున్నారు. आणि भूमी दणाणली आहे, त्यांना वाटलं की त्यांचा जय होईल. ఈ శబ్దాన్ని బట్టి ఫిలిస్తీయులు కొంత దడిచినట్టుగా కనపడ్డారు. आणि ह्या भूमीची दणाणल्यानंतर हा शब्दाद्वारे फलिस्ती घाबरले आहेत. కొంత దడిచినట్లుగానే కనపడతా आणि ఉన్నారు, కానీ घाबरल्यासारखं दिसत आहेत. వాళ్ళు మళ్ళా బలపరుచుకుంటూ వచ్చినారు. भयभीत झाले परंतु त्यांनी स्वतःला धीर दिला आहे. యెహోవా మందసం వారి మధ్యలోకి వచ్చినందు బట్టి వారు సంతోషిస్తున్నారు, కేకలు వేస్తున్నారు అన్నటువంటి విషయము వారు గ్రహిస్తూ వచ్చినారు. आणि परमेश्वराचा कोश त्यांच्या छावणीत आला आहे, त्याच्यामध्ये आनंद करत आहे. ही गोष्ट त्या फलिस्त्यांच्या लक्षात आली आहे. కానీ ఫిలిస్తీయులారా, మీరు ధైర్యం విడక వారితో యుద్ధం చేసి వారు మనకి దాసులాగున్నట్లు మనము పోరాడదామని యుద్ధానికి బయలుదేరుతూ వచ్చింది. आणि फलिस्ती लोक तुम्ही घाबरू नका, धीर धरा, त्या इस्रायल लोकांवरती आपण विजय होऊ, लढाईत चला असं ते म्हणाले. దాని తర్వాత జరిగినటువంటి సంఘటన आणि 10వ వచనం చదువుతారా? त्याच्यानंतर काय घटना घडली आहे? 10వ वचन आहे. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలులో 30,000 కాల్బము కూలెను. मग फलिस्ती लढले आणि इस्रायल लोक पराभव पाहून सगळे आपापल्या डेऱ्याकडे पळून गेले. त्याची एवढी मोठी कत्तल झाली की इस्रायलचे 30,000 पायदळ कामास आले. మనం చాలా సందర్భాలలో మన కుటుంబాలలో మనకు జరిగినటువంటి కొన్ని నష్టాలను బట్టి ఇది దేవుడు మన జీవితంలో జరిగించాడని అనుకుంటా ఉంటాం. आणि पुष्कळ वेळा आपल्या कुटुंबामध्ये एखादं नुकसान झालं तर हे परमेश्वराने केलं आहे असं आपण विचार करतो. క్షమించాలి, సాతానుడు మన జీవితంలో ఇవన్నీ జరిగిస్తా ఉన్నాడని మనం భావిస్తూ ఉంటాం. आणि क्षमा करा, सैतान असं सगळं करत आहे आपण विचार करतो. దేవునికి విరోధముగా ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టి 30,000 కాల్బలము ఒక్క దినాన హతులైపోతూ వచ్చినారు. आणि या ठिकाणी पाहतो की परमेश्वराच्या विरुद्ध वागल्यामुळे 30,000 पायदळ त्या ठिकाणी त्यांची कत्तल झालेली आहे. ఇప్పుడు మనం దీన్ని ఏం అర్థం చేసుకోవాలా? आणि याच्यामुळे आपल्या लक्षात काय आलं पाहिजे? దేవుని కార్యాన్ని ప్రారంభిస్తూ మొదట 4,000 మంది, తర్వాత 30,000 మంది కాల్బలం అని చెప్తూ వచ్చినాడు. आणि सुरुवातीला 4,000 माणसे, त्याच्यानंतर 30,000 माणसे जे पायदळी होते त्या ठिकाणी वचन आहे. ఇప్పుడు జరుగుతూ వచ్చిన అసలైన కార్యం, आणि आताच खरी कार्य या ठिकाणी होत आहे. ఇప్పుడు ప్రారంభించబడుతూ వచ్చింది దేవుని కార్యం. आणि परमेश्वराच्या कामाची सुरुवात या ठिकाणी झालं आहे. కేవలము ఒక్క కుటుంబంను బట్టి. आणि केवळ एका कुटुंबामुळे. ఎవరు ఆ కుటుంబం? आणि हे कोणाचं कुटुंब आहे మీరు చెప్పాలా? सांगा तुम्ही. అమ్మా, ఏలి కుటుంబము आणि एली कुटुंबामुळे
దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చింది. परमेश्वरच्या विरुद्ध ते वागले आहेत ఒక్క గొడ్రాలు ప్రార్థన దేవుడు విన్నాడు. आणि एका वान स्त्रीची प्रार्थना परमेश्वर ऐकली आहे గొడ్రాలు ప్రార్థన విని ఆమెకు కుమారుని అనుగ్రహింపబడుతూ వచ్చింది. आणि वान स्त्रीची प्रार्थना ऐकून तिला मुलगा दिला आहे. మనం ఎప్పుడు కూడా వెనుక తిరగని అవసరం లేదు. आणि आपण कधी मागे फिरू नये. దేవుడు మన ఎడల ఒక సంకల్పం కలిగి ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటి బలహీనతలను దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. आणि आपल्या जीवनात परमेश्वराचा उद्देश असेल तर पुष्कळ दुर्बल घटक परमेश्वर आपल्याला देत असतो దీన్ని బట్టి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. आणि त्याच्यामुळे आपण निराश होऊ नये. నేను నా జీవితంలో నేను కనుగొన్నటువంటి కొన్ని విషయాలు చెప్తాను మీకు. आणि माझ्या जीवनात काही गोष्टी माझ्या लक्षात आल्या, ह्या गोष्टी तुम्हाला सांगतो. కొన్ని కుటుంబాలలో పేదలుగా ఉంటారు, మధ్యతరగతిగా ఉంటారు, ఇంకా హైఫై జీవితాలను జీవించేటువంటి వారుగా అనేక విధములైనటువంటి మనుషులు ఉంటారు. आणि जगामध्ये पुष्कळ सर्व प्रकारचे मध्यम वर्गाचे लोक असतात, मध्यम आणि गरीब असतात, मध्यमवर्गीय आणि त्याच्यापेक्षा उच्च पातळी असलेले कुटुंब देखील असतात. నిరుపేద స్థితిలో ఉన్నటువంటి వారు ఎప్పుడైనా మంచం బట్టి చనిపోగా చూసారా మీరు? आणि गरीब जो व्यक्ती आहे खाटेवरती अंथरुणावरती खेळून तो मेलेला कधी तुम्ही पाहिला आहे का? చూసారా అండి ఎవరైనా? कधी पाहिलं आहे का गरीब व्यक्ती? మంచం బట్టి పేదరికంలో ఉన్నటువంటి వారు మంచం బట్టి చనిపోయిన వారు, आणि गरीब असलेले व्यक्ती त्या అధికమైనటువంటి దినాలు మంచాన్ని బట్టి చనిపోయిన వాళ్ళు నన్ను आणि చూసారా? खाटेवरती राहून खेळून अंथरुणाला खेळून त्या ठिकाणी त्यांचा मृत्यू झाला असं तुम्ही कधी पाहिलं आहे का? నేనైతే ఇంతవరకు చూడలేదు. मी तर कधी पाहिलं नाही. మధ్య తరగతి వాళ్ళల్లో కూడా సామర్థ్యానికి తగినట్లుగానే దేవుడు వారి కుటుంబాలలో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. आणि मध्यमवर्गीय लोकांच्या घरात देखील परमेश्वर त्यांच्या सामर्थ्याप्रमाणे तो कार्य करत असतो. డబ్బున్నవారు హైఫైగా జీవించేటువంటి వారి కుటుంబాలలో आणि ज्यांच्याकडे पैसा आहे, मोठी व्यक्ती आहे, నేను ఎన్నో చూస్తూ వచ్చినాను. मी पुष्कळ गोष्टी पाहत आलो. ఉట్టిగానే మంచం ఎక్కుతారు, आणि विनाकारण त्या खाटावर बसतात చిన్నదానికి మంచం ఎక్కి పడుకుంటారు, आणि विनाकारण छोट्या गोष्टीसाठी ते अंथरुणाला వాడు खेळतात మంచం మీదనే పడి చనిపోతాడు. आणि खाटावरच ते मरतात. మీకు ఏమర్థం అవుతుంది నేను तुमच्या చెప్తున్నా? लक्षात काय आलं आहे? దేవుడు మన జీవితాలలో కొన్ని విషయాలను జరిగించాలి అనుకున్నప్పుడు ఆయన సంకల్పం అక్కడ అమర్చబడి ఉన్నదనేది మనం గుర్తుంచుకోవాలి. आणि आपल्या जीवनामध्ये काही गोष्टी जर परमेश्वर करत असेल तर ही परमेश्वरची इच्छा आहे, ते घडलं पाहिजे हे आपल्या लक्षात आलं पाहिजे. హన్నాను గొడ్రాలుగా చేసినాడు ఆయన. आणि त्या ठिकाणी हन्नेला वाज असं केलं आहे. ఆమెకు కలిగినటువంటి బలహీనతను బట్టి దేవుని దగ్గరికి రావాలని దేవుని సంకల్పం. आणि तिला असलेल्या त्या दुर्बळ घटकामुळे ती परमेश्वरकडे यावं असा परमेश्वरचा उद्देश होता. షిలోహులో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని క్షుణ్ణంగా పరీక్షించినటువంటిదిగా ఉంటా ఉన్నది ఆమె. आणि या ठिकाणी शिलोमध्ये असलेली सर्व परिस्थिती तिने अत्यंत बारकाईने पाहिलं आहे. అందుకనే ఆమెకున్నటువంటి భారము, ఆమెకున్నటువంటి భారభరితమైనటువంటి ప్రార్థన అంగీకరింపబడుతుంది. आणि तिला असलेलं ओझं आणि ओझं जी प्रार्थना आहे ती परमेश्वर ऐकली आहे. ఏలి ఆ ప్రార్థనను గ్రహించలేకపోతూ परंतु एलीने ती प्रार्थना त्याच्या लक्षात आली नाही. ఆయన ప్రవక్త. तो संदेष्ट आहे. ప్రవక్త అంటే మనల్ని దేవుడు చెప్పినటువంటి మాటను పలికేటువంటి వాడైన. आणि संदेष्ट म्हटलं जे परमेश्वर सांगतो, शब्द बोलतो, ते सांगणारा तो व्यक्ती आहे. కానీ ఏలి నోట దేవుని మాట లేదు. परंतु एलीच्या तोंडी परमेश्वरचं वचन नाही. ఆ మాట హన్నా నోటి నుండి వచ్చింది. परंतु ते वचन हन्नेच्या तोंडी ते वचन आलं आहे. హన్నాకు కుమారుడు అనుగ్రహింపబడుతూ आणि వచ్చింది. हन्नेला मुलगा देण्यात आला. దేవుని మాటను ఏలికి చెప్పబడుతూ వచ్చింది. आणि देवाचं वचन ते एलीला सांगण्यात आलं. దేవుడి కుటుంబాన్ని సంపూర్ణంగా నిర్మూలం చేయాలని ఆలోచన చేస్తూ వచ్చింది. आणि देवाने तुझ्या सर्व कुटुंबाचा समूळ नाश करावा असा विचार त्या परमेश्वरचा आहे. దేవుని సంకల్పాలను, దేవుని ఉద్దేశాలను ఎవరు కూడా ఆపలేరు. देवाचा उद्देश, संकल्प, परमेश्वराचा उद्देश, संकल्प कोणी थांबवू शकत नाही. ఈ బలహీనత ద్వారా ఆమె చేసినటువంటి ప్రార్థన అంగీకరించబడి आणि तिच्या दुर्बळ घटकेमुळे प्रार्थना केली, त्या प्रार्थनेचा स्वीकार त्या ठिकाणी झाला आहे. ఈ కుమారుడు గొప్ప ప్రవక్తగా ఆవిర్భవింపబడుతూ వచ్చినాడు. आणि हा जो मुलगा आहे मोठा संदेष्टा असं तो झालेला आहे. ఈ సమయాలకి మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. आणि या समूएलला चांगले उत्तम गुण आहेत. ఈ యొక్క కళని దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని ఏలికి చెప్పిన తర్వాత దేవుడు సమూయేలుని అంతకంతకు వృద్ధి చేస్తూ వచ్చినాడు. आणि हा दृष्टांत जे स्वप्न आहे, दृष्टांत आहे परमेश्वरचं, एलीला सांगितल्यानंतर समूएलची उन्नती होत गेली, वाढ होत गेली. ఇటువంటి దయనీయమైనటువంటి స్థితిలో
సమయలను దేవుడు బలపరుస్తూ వచ్చినాడు. దినదినానికి దేవుడు సమయలుని బలపరుస్తూ వచ్చినాడు. आणि समूएलची अत्यंत दैन्य अवस्था असताना देखील दिवसेंदिवस त्याला बल आणि त्याला सामर्थ्य देत गेला आहे. ఇంత జరిగినప్పటికీ కూడా ఏలి తన కుమారులను ఇంటికి పిలిచి, అయ్యో కుమారులారా, మీరు చేస్తున్న పని ఏంటి? దేవునికి విరోధముగా పని చేస్తున్నారేంటి? తన నోటి మాటతో గద్దించితే కాదు. आणि अशा प्रकारे सर्व घडत असताना एलीने आपल्या मुलाला बोलून तुम्ही असं का करता, का वागता, अशा प्रकारचा बोध इशारा त्यांना केला नाही. వారి విషయమై దేవుని సన్నిధికి రాలేదు ఆయన. आणि त्यांच्यामुळे तो देवी परमेश्वराच्या सानिध्यात तो आला नाही. వారి విషయమై దేవుని సన్నిధిలో పోరాడలేదు ఆయన. आणि त्याच्यामुळे त्यांच्या मुलांसाठी परमेश्वर समोर त्यांनी झुंज दिली नाही. పైపెచ్చు వీరు ఏం చేస్తూ ఉన్నారు? పెద్దలు అందరూ కలిసి సమకూడి, అంటే షిలోహులో ఉన్నటువంటి దేవుని ప్రజలంతా ఎంత దయనీయమైనటువంటి స్థితికి దిగజారిపోతా వచ్చినారో మనం గ్రహించాలి. आणि या ठिकाणी वडीलधारी आणि सर्व प्रजा किती प्रकारे त्याने खालच्या पातळीत गेलेले आहेत या ठिकाणी आपण पाहू शकतो. ఇంతకుముందు మనము చెప్పుకున్నాం కదా, నిర్గమకాండం 25వ అధ్యాయంలో మందసమును ఎవరు మొయ్యాలి, ఎలా మందసం యొక్క ప్రత్యక్షతను ఏంటిది అనేటువంటిది గుర్తెరుగుతూ వచ్చి ఉంటున్నారో, ఆ స్థితిని ఇక్కడ మనం పునరావృతం చేద్దామని అనుకున్నారు వాళ్ళు. आणि या ठिकाणी निर्गम पुस्तक 25 अध्यायामध्ये कुणी ते परमेश्वराचा कोर्स व्हायला पाहिजे या ठिकाणी पाहू शकतो. त्यापर्यंत या ठिकाणी तिथे झालेली घटना पुन्हा या ठिकाणी त्याची अशी घटना व्हावी असा त्यांचा उद्देश आहे. ఈ మందసం మన మధ్యలో ఉంటే మనకు విజయం వస్తుంది आणि అనుకున్నారు. हा परमेश्वर कोर्स आपल्यामध्ये असल्यानंतर आपल्याला विजय मिळेल असं ते म्हणत आहेत. ఆ మందసాన్ని విగ్రహంగా చేస్తూ వచ్చినారు. आणि त्या परमेश्वराच्या कोशाचं रूपांतर मूर्तीमध्ये करत आहे. దేవుని సన్నిధిలో ఆ మందసం ఉండవలసినదిగా ఉండగా వారు దాన్ని మనుషుల మధ్యలోనికి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి, దాన్ని బట్టి వారు భూమి ప్రతిధ్వనించినంతగా కేకలు వేస్తూ युद्धंలో ఓడిపోతా ఉన్నారు. आणि परमेश्वर सानिध्यात परमेश्वर कोश असला पाहिजे, परंतु लोकांमध्ये त्या रस्त्यावरती आणलेला आहे भूमी दणाणली अशा प्रकारचा जयघोष ते करत आहेत. దేవుని సంకల్పము దేవుని ఉద్దేశంలో నెరవేర్చబడాలి అని అంటే ఒక్క నలుగురు కొరకే దేవుడు అక్కడ పని చేయట్లేదు అని అర్థం. आणि देवाचा संकल्प उद्देश पूर्ण व्हायचा असेल तर केवळ 4 लोकांसाठी परमेश्वराचा संकल्प उद्देश त्या ठिकाणी नाही. ఇంకా ముందున్నటువంటి సందర్భాలలో రాయబడి ఉన్నాయి. आणि पुढे वचनामध्ये लिहिलेलं आहे ఇంచుమించుగా सुमारे 85,000 పైచిలుకు మంది ఈ మందసమును బట్టి చనిపోయినారు. आणि सुमारे 85,000 लोक या ठिकाणी या कोशामुळे त्यांचा मृत्यू झाला आहे. అభినాదాబు ఇంటి దగ్గరికి మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ మందసం యొక్క మూత తెరిచినారంట వాళ్ళు. आणि अभिनवांच्या घरातून जो कोश आणला तेव्हा त्याचं कोश तो उघडलेला आहे. అప్పుడు 50,070 మంది పైచిలుకు చనిపోయినారు అక్కడ. आणि 50,075 लोक ఇంతకు మునుపు మనం చదువుకున్నాం కదా, ఎవరు ఆ మందసాన్ని ముట్టుకోవాలో, ఎవరు దాన్ని ముట్టుకోకూడదో, ఎవరు దానికి కావలి ఉండాలో, ఎవరు దాని యొక్క ప్రత్యక్షతను గుర్తెరిగి ఉండాలనో అన్ని విషయాలు ఆ సందర్భాలలో రాయబడి ఉంటాయి. आणि याच्यापूर्वी वचनात पाहिलं की कुणी तो कोश व्हायला पाहिजे, कुणी कोशास स्पर्श केला पाहिजे, कुणी त्याची रखवाली केली पाहिजे, याविषयी वचन आपण पूर्वी पाहिलं आहे. ఈ యొక్క సందర్భం జరుగుతూ వచ్చింది. आणि हा संदर्भ घडत आला. యుద్ధము తీవ్రత పెరుగుతూ వచ్చింది. ఈ సంఖ్య అంతా కూడా కాకుండగా అని రాయబడి ఉంది. आणि या ठिकाणी युद्ध वाढत गेलं आणि हे संख्या जी कत्ल झाली, जे मेले त्याच्या अधिक होत गेली. ఆ యుద్ధ భూమిలో ఓప్ని ఫినేహాసులు కూడా హతులైరని రాయబడి ఉంది. आणि या ठिकाणी ओपनी फिनेहास देखील त्यांचाही त्या ठिकाणी कत्तल झालेली आपण पाहू शकतो. కీర్తనలు 78వ అధ్యాయము, స్తోत्रसंहिता 75 अध्याय, కీర్తన 78వ అధ్యాయము 78, స్తోत्रसंहिता 78, చూడండి. కీర్తన 78వ అధ్యాయము స్తోत्रसंहिता 78, 56వ వచనం నుంచి రాయబడి ఉంది. 56 నుంచి 64వ వచనం దాకా రాయబడి ఉన్నది. 56 ते 64 వచనం. ఎవరైనా బిగ్గరగా మంచిగా చదవండి. आणि मोठ्याने कोणतरी वाचा कृपया. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనముల అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికిరాకపోవునట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇజ్రాయెల్ నందు బహుగా అసహించుకొనెను. షీలోహు మందిరమును తాను మనుషులలో స్థాపన చేసిన గుడారమును
ఆయన విడిచిపెట్టెను. ఉమ్, ఆయన తన బలమును చేరకును ఉమ్, తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను. ఉమ్, తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకులకు పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి विधवरांड्रू रोदनमु చేయకుండిరి. तरी त्यांनी परस्पर देवाची परीक्षा पाहिली, त्याच्या विरुद्ध बंड केले, त्याचे निर्बंध पाळले नाही, तर आपल्या पूर्वजाप्रमाणे त्याच्याकडे पाठ करून ते फितूर झाले. फसव्या धनुष्यासारखे ते भलतीकडे वळले. त्यांनी आपल्या उच्च स्थानामुळे त्याला राग आणला, आपल्या कोरीव मूर्तीमुळे त्याला ईर्ष्या आणली. हे ऐकून देव कोपला आणि इस्रायलास अगदी कंटाळला. त्याने सिलो येथील निवास मंडप म्हणजे मानवामध्ये उभारलेला आपला देरा सोडून दिला. त्याने आपल्या बलाचा पाडाव होऊ दिला व आपले वैभव शत्रूच्या हाती पडू दिले. त्याने आपले लोक तलवारीच्या हवाले केले. आपल्या वतनावर तो रुष्ट झाला. अग्नीने त्याचे कुमार खाऊन टाकले. त्याच्या कुमारीस लग्न गीते लाभली नाहीत. त्याने याजक तलवारीने पडले व त्याच्या विधवा रडल्या नाहीत. ఇక్కడ 56వ వచనంలో ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరించకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకి తిరిగి ద్రోహులైరి. చౌగిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి అని రాయబడి ఉంది. आणि अडगे तरी त्यांनी परस्पर देवाची परीक्षा पाहिली व त्याच्या विरुद्ध बंड केले व त्याचे कोट निर्बंध पाळले नाही, तर आपल्या पूर्वजाप्रमाणे त्याच्याकडे पाठ करून ते फितू झाले. फसव्या धनुसारखे ते भलतीकडे वळले असं वचन आहे. మహోన్నతుడైనటువంటి దేవునికి తిరుగుబాటు చేసినారు. आणि अडकेने महान परमेश्वरच्या विरुद्ध त्याची परीक्षा त्यांनी पाहिली आहे, त्याची फितूर केली आहे. ఈ తిరుగుబాటును బట్టి వారిని మరణము పొంచి ఉన్నది. आणि त्याच्या विरुद्ध बंड केल्यामुळे मृत्यू त्यांच्याकडे आलेला आहे. నేను ఇంతకు ముందు చెప్పినాను కదా, దేవుడు ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనో అది ఖచ్చితంగా దేవుడు నిర్ణయించి పెట్టింటాడు. आणि याच्या अगोदर तुम्हाला सांगितलं होतं, परमेश्वर जे व्यक्तीला काय देऊ इच्छितो ते निश्चितपणे त्या गोष्टी होतील. దేవుని తీర్పులోనికి మనము నడిపించబడకూడదు అని అంటే దేవుని ఆజ్ఞలకు శిరస్సు వహించాలి. आणि परमेश्वरच्या न्याय निवाड्यामध्ये आपल्याला प्रवेश होऊ नये यासाठी परमेश्वरच्या आज्ञा जसं आहे तसं त्याचं पालन आपण केलं पाहिजे. దేవునికి లోబడి జీవించటం నేర్చుకోవాలి. आणि परमेश्वरच्या अधीन राहून जगण्याचं शिकलं पाहिजे. ఏలి దైవజనుడుగా కనపడతా ఉన్నాడు. आणि एली जो आहे देवाचा सेवक तो आहे, కానీ దైవజనుని యొక్క లక్షణాలు ఆయనలో సన్నగిలుతూ వచ్చినాయి. आणि परंतु देवाचा जो सेवक आहे त्याचे गुण, त्याची कमतरता, त्याची तुटी दिसून येत आहे. ఇక్కడ సమూయేలుకి 4 సార్లు 4 సందర్భాల్లో దర్శనం వచ్చిందని రాయబడి ఉంది. आणि समूएलला 4 वेळेस 4 दृष्टांत झालेला आहे या ठिकाणी वचन आहे. అలాగుననే ఏలికి కూడా 4 క్వాలిటీస్ ఉన్నాయి. आणि त्याचप्रमाणे एलीला देखील 4 गुण त्याच्यामध्ये दर्जा आहे. ఏంటిది అని అంటే, काय म्हटलं तर ఏలి మొట్టమొదట మంద దృష్టి కలిగి ఉన్నాడు. आणि सर्वप्रथम एलीला त्याची दृष्टी मंद आहे. त्याला అక్కడ రాయబడి ఉన్నది, या ठिकाणी वचन आपण पाहू शकतो. మంద దృష్టి కలిగి ఉన్నాడంట ఆయన. 15వ వచనం 4:15. చదవండి. 4:15 मध्ये आहे पहा. ఏలి 99 ఏండ్ల వాడై ఉండెను, అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను అని రాయబడింది. आणि एली हा समय 58 वर्षाचा होता आणि त्याची दृष्टी मंद झाली. మంద దృష్టిని దేని కింద మనము దృష్టాంతరంగా చూసుకుందాం. आणि मंद दृष्टी कशाचं प्रतीक आहे किंवा त्याचा दृष्टांत काय आहे? బైబిల్లో पवित्र शास्त्रामध्ये ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తికి కూడా మంద దృష్టిని కలిగి ఉంటూ వచ్చినాడు. पवित्र शास्त्रामध्ये अजून एक व्यक्ती जो आहे, प्रमुख व्यक्ती, त्याला देखील दृष्टी मंद आहे. ఆయన ఎవరు तो कोण आहे చెప్తారా ఎవరైనా? सांगू शकाल? ఇస్సాకు. इसाक जो आहे, ఇస్సాకు కూడా మంద దృష్టి కలుగుతూ వచ్చింది. आणि इसाकाला देखील त्याची दृष्टी मंद झाली. మంద దృష్టి కలగటానికి కారణాలు ఉన్నాయి అక్కడ. आणि मंद दृष्टी का होते याचे मागचं कारण आहे. ఆయన బలహీనత, భౌతికమైన బలహీనత కాదు, శారీరమైనటువంటి బలహీనత కాదు, आणि भौतिक ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి బలహీనత, ఆహారము పైన ఆయనకున్నటువంటి మక్కువ. आणि या ठिकाणी पाहू शकतो, भौतिक किंवा आत्मिक शारीरिक नाही, तर त्याच्या अन्नाच्या प्रती असलेली त्याची आशा किंवा मोह कसा आहे याच्यामुळे ती मंददृष्टी आहे. దానిని బట్టి ఒక నష్టాన్ని తెచ్చుకున్నాడు ఇస్సాకు. आणि त्याच्यामुळे त्याला त्याचं नुकसान झालेलं आहे इसाकाला. దుఃఖిస్తూ వచ్చినాడు. त्याच्यामुळे तो रडला आहे. అలాగుననే आणि ఏలీ కూడా అటువంటి మంద దృష్టి కలుగుతూ వచ్చినాడు. आणि त्याच्यामुळे एलीला देखील अशा प्रकारची त्याची दृष्टी मंद झाली आहे. ఏలీకి ఉన్నటువంటి మంద దృష్టిని బట్టి
తన కుమారులను గ్రహించలేకపోతూ వచ్చినాడు. आणि एलीच्या मंद दृष्टीमध्ये त्याच्या मुलांकडे त्याचं लक्ष नव्हतं. మంద దృష్టి అని అంటే పూర్తిగా కళ్ళు కనిపించకపోవటం అని నేను అనను. आणि मंद दृष्टी म्हणजे पूर्ण त्यांना दिसणे नाही असं मी म्हणणार नाही. దైవికమైనటువంటి కార్యాల పట్ల ఆయనకున్నటువంటి మంద దృష్టి అని అనొచ్చు. आणि दैविक जे काम आहे त्याच्याकडे पाहण्याची जी दृष्टी आहे ती मंद आहे. తర్వాత ఆయనకున్నటువంటి బలహీనత ఏంటిది? त्याच्यानंतर दुसरं काय त्याची दुर्बल घटक आहे? ఎక్కడ కూర్చున్నాడంట? तो कुठे बसला आहे? ఆయన తన పీఠము మీద కూర్చొని ఉన్నాడంట. आणि त्याच्या आसनावर तो बसला आहे. ఇక్కడ 18వ వచనం, దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠం మీద నుండి ఎక్కడ కూర్చున్నాడు ఆయన? आणि चौथा अध्याय 18 वचन, देवाच्या कोशाचे नाव त्याने उच्चारताच एली दरवाजाजवळील आसनावर बसला आहे. कुठे बसला आहे? ఏలికి ఇటువంటి పరిస్థితి కలిగి ఉండినప్పటికీ తన పీఠాన్ని వదలకుండా ఉన్నాడు ఆయన. आणि एलीला अशी मंद दृष्टीची परिस्थिती आहे, సమూయేలు तरी देखील आसन त्याने सोडलं नाही. సమూయేలు ఎదుగుతూ వచ్చినాడు. సమూయేలు యొక్క ప్రభావము ప్రబలింపబడుతూ వస్తుంది. అందరికీ కనుదృష్టికి గ్రాహ్యంలకు వస్తూ ఉన్నది. కానీ ఏలి మాత్రం గ్రహించక అదే పీఠ మీద కూర్చొని ఉన్నాడు. आणि समूएलची प्रगती होत आहे, उन्नती होत आहे आणि तो प्रगती दिशेकडे आत्मिक वाढ होत आहे, सर्वांना दिसत आहे. परंतु एलीच्या मंद दृष्टीमुळे ही गोष्ट त्याच्या लक्षात आली नाही. అతడు ఇంకా ఆయన గురించి రాయబడినటువంటి మాటలో ఇంకొక మాట ఏంటంటే అతడు వృద్ధుడు అయిపోతూ వచ్చినాడు. आणि त्याच्याविषयी एलीच्या विषयी दुसरं वचन काय? तो वृद्ध झालेला आहे. వృద్ధుడు అయిపోతూ వచ్చినాడు. आणि तो वृद्ध झाला आहे. 3 క్వాలిటీస్ అక్కడ కనపడతా ఉన్నాయి. आणि 3 गुण त्याच्यामध्ये दर्जा दिसत आहे. ఆయన మంద దృష్టి కలిగి ఉంటూ వచ్చినాడు. त्याला मंद दृष्टी आहे. పీఠాన్ని వదలకుండా ఉంటూ వచ్చినాడు. त्याने आपला आसन सोडलं नाही వృద్ధుడు అయిపోతూ వచ్చినాడు. आणि तो वृद्ध झालेला आहे. అది ఒక్కటే కాదు, आणि ते एवढंच नाही, ఆయన ఏందంట तो काय आहे? స్థూల దేహి అని రాయబడింది. आणि तो अंगाने जड असला आहे. ఇప్పుడు చైనీస్ వాళ్ళ దగ్గర ఉంటారు కదా, వాళ్ళని లావుటోళ్ళని ఏమంటారు కదా. आणि चायनीज या ठिकाणी त्या लोकांमध्ये ते जाड असे लोक असतात. అమ్మా అమ్మా సుమో రెస్లర్స్ అంటారు వాళ్ళని. समोर रेसलर असतात त्यांना వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళు ते फाईट करतात. హెవీ బాడీస్ ఉంటాయి వాళ్ళకి. त्यांचं अंगाने जड असे असतात. ఈ యొక్క ఏలి కూడా అటువంటి స్థితికి చేరిపోతూ వచ్చినాడు. आणि एलीची देखील परिस्थिती अशा प्रकारची झाली आहे. తన ఉన్నటువంటి స్థానం నుంచి కదలలేని స్థితిలోకి వచ్చేసినాడు. त्याच्या ठिकाणी जे आसन आहे त्यातून तो हलू शकत नाही. సమూయేలుకి దేవుడు దర్శనాన్ని 4 విధాలుగా ఇస్తూ వచ్చినాడు. आणि समूएलला परमेश्वर 4 वेळा दृष्टांत दिला आहे. 4 బలహీనతలు ఏలి కలిగి ఉంటూ వచ్చినాడు. समूएलला 4 दृष्टांत दिला, एलीला 4 दुर्बल घटक आहे. మందసము పట్టబడినదని వినబడుతూ వచ్చింది చెవులకు. आणि कोश धरला गेला आहे, परमेश्वर कोश धरला गेला हे ऐकत आहे. 2 కుమారులు చనిపోయిన సంగతి విన్నాడు, కానీ దాని గురించి అక్కడ గొప్పగా రాయబడి లేదు. మందసం అన్న పేరు వినగానే ఏలి ఏమైపోయినాడు? आणि 2 मुलांचा मृत्यू झाला तरी देखील त्या कानाला काही झालं नाही. परंतु जेव्हा परमेश्वरचा कोश हा शब्द ऐकला तेव्हा काय झालं आहे? వెనుకకు పడి మెడ విరిగి ఏమైపోయింది? आणि तो मागे पडून मान मोडून काय झालं आहे? దేవుని మాటకు లోబడకపోతే, आणि देवाच्या आज्ञेचं पालन जर केलं नाही तर, దేవుని ఆజ్ఞలను విస్మరిస్తే, आणि देवाच्या आज्ञेचा विसर जर पडला तर, దేవునికి నువ్వు ద్రోహి అయిపోయినప్పుడు, आणि परमेश्वराच्या विरुद्ध तो दोषी झाला तर, నువ్వు సాతానుకు అప్పచెప్పబడతావు. तेव्हा तू सैतानाला सोपिलो जाईल. యోబు విషయంలో కూడా మనం విన్నాం కదా. आणि योबाच्या विषयी देखील आपण ऐकलं आहे. యోబు విషయంలో దేవుడే సాతానుకు అధికారం ఇచ్చినాడు. आणि योबाच्या विषयी सैतानाला परमेश्वराने अधिकार दिला आहे. శరీరమంతా కృషించిపోతూ వచ్చింది. त्याचं सर्व शरीर जीर्ण झालेलं आहे. యోబు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. तरी देखील योबाने परमेश्वराला सोडलं नाही. దేవునికి సాక్షిగా జీవిస్తూ आणि వచ్చినాడు. परमेश्वराचा साक्षातच जीवन जगला. రెండంత ఫలితాన్ని పొందుతూ వచ్చినాడు. त्याच्यामुळे दुप्पट त्याला फल मिळालं आहे. ఏలి కుటుంబము సమూల నాశనానికి परंतु या గురైపోయింది. ठिकाणी एलीचं संपूर्ण कुटुंब नाश झालेलं आहे. ఏలి కుమారుడు చనిపోయినాడు. एलीचा ఏలి पुत्र- కుమారులు ఇద్దరు చనిపోయినారు. एलीचे दोन्ही पुत्र मेले आहे. ఏలి చనిపోయినాడు. एली मेला आहे. కుటుంబం అంతా చనిపోయిన సంగతి ఎవరికి వినపడింది? आणि कुटुंब संपूर्ण मेलेल्या कुणाला ऐकण्यात आलं? మనం ఒకటి గ్రహించాలా, స్త్రీలుగైనటువంటి వారు కూడా ఈ మాట గ్రహించాలా. आणि या ठिकाणी स्त्रियांनी देखील या నేను ठिकाणी మొట్టమొదట హన్నా గురించి చెప్పినాను. सर्वप्रथम अन्याविषयी सांगितलं. ఇప్పుడు ఇంకొక స్త్రీ ఉన్నది. आणि अजून एक स्त्री आहे. ఈ యొక్క ఓప్ని ఫినెహాస్ భార్య ఎవరైతే ఉన్నదో ఆమె కూడా ఈ యొక్క వార్తను విని నిండు చూలాలుగా ఉండి ఆమె కూడా కుమారుని కని
ఎప్పుడు చనిపోయింది ఆమె కూడా? మందసము అన్న మాట వినినప్పుడు చనిపోయింది ఆమె. మీరు आणि చదివి OP మీరు దాన్ని फिनास దాన్ని या देखील- చదువుకోండి, తెలుస్తుంది. या ठिकाणी देखील तिने बालकास जन्म दिला. मन- त्याच्यानंतर ती कोश परमेश्वर को ऐकल्यानंतर तिचाही मृत्यू झाला మందసం అన్న మాట వినిన తర్వాత ఆమె కూడా ప్రాణం విడిచిపెట్టేసింది. आणि परमेश्वरचा कोश हा शब्द ऐकला ప్రభావము పోయెను అనింది. आणि या ठिकाणी तिचा प्रभाव गेलेला आहे ఈకాబోధు అన్నటువంటి పేరు పెట్టి తన కుమారుడికి ఆమె చనిపోయింది. आणि त्याच्या मुलाला त्याने नाव देऊन ती मेली आहे. సంఘములో సంఘానికి వచ్చేటువంటి స్త్రీలకి స్థానం లేదని అనుకోకూడదు. आणि मंडळीमध्ये स्त्रियांना स्थान नाही असा विचार त्यांनी करू नये. తన భర్త విషయంలో ఆమె నిర్లక్ష్యము ప్రదర్శించింది అనటానికి తన భర్త మరణము దృష్టాంతంగా కనపడతా ఉంది. आणि या ठिकाणी तिच्या प्रति निष्काळजीपणाने वागली याचा अर्थ तिला आपल्या पतीचा मृत्यू जो आहे दृष्टांत रूपी तिला दिसला आहे. భర్త భార్యను ప్రేమిస్తుంది, భార్య భర్తను ప్రేమిస్తాడు. पती पत्नीवरती प्रेम करतो, पतीवरती पत्नीवरती प्रेम करते ప్రతి విషయాలు కూడా ఇంట్లో మాట్లాడుకుంటాం మనం. आणि प्रत्येक गोष्टीविषयी आपल्या घरात आपण बोलत असतो మాట్లాడుకుంటున్నప్పుడు మంచి చెడు ఉంటాయి కదండి. आणि जेव्हा बोलत असतो तेव्हा चांगलं आणि वाईट देखील असतं. కుటుంబంలో ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు దేవునికి అనుకూలమైనటువంటి వాటి విషయమై స్త్రీలకు ఉన్నటువంటి భారం ఏంటిదో ఇక్కడ మనకు వెల్లడిపరచబడతా ఉంటుంది. आणि या ठिकाणी परमेश्वर शब्द अनुकूल आहे आणि स्त्रियांना कुठलं ओझं आहे याविषयी आपण पाहू शकतो. హన్నా నిరుత్సాహ స్థితిలో దేవుని యొద్దకు వచ్చింది. आणि अण्णा ती अत्यंत दुःखी खिन्न अशी होती. ఈ యొక్క ఫినెహాస్ భార్య మరణించేంత వరకు కూడా, తనను తాను వదులుకునేంత వరకు కూడా తన భర్తను సరి చేసుకోలేకపోతూ వచ్చింది. आणि फिनासाची पत्नी त्यांनी देखील आपल्या पतीला मरेपर्यंत त्यांनी नीटनेटकं त्याचं जीवन केलं नाही, सुधारलं नाही. సంఘం పట్ల, మన కుటుంబానికి, కుటుంబీకులకు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలుగా వ్యవహరించేటువంటి వారి భారం ఏంటిది? आणि आपल्या मंडळीच्या प्रती, कुटुंबाप्रती आणि मंडळीत घरातील कुटुंबातील लोकांना, त्या आपण मंडळीतले वडीलधारी लोक आहेत, मंडळीच्या प्रती त्यांचं काय जबाबदारी आहेत. షిలోహు మందిరంలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొని రావటానికి పెద్దలే కారణమయ్యారు. आणि शिलोमधल्या त्या परमेश्वर कोशाला रस्त्यावर त्या पलिष्ट्यामध्ये आणण्याचं कारण ते वडीलधारी लोक झाले आहेत. ఈ మందసాన్ని రోడ్ల పాలు చేస్తూ వచ్చినారు, విగ్రహానిగా చేస్తూ आणि వచ్చినారు. त्या कोशाला रस्त्यावर आणलेलं आहे, त्याला मूर्ती असं केलं आहे. దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షతను ప్రతి వారు గుర్తిరగాలి. आणि परमेश्वर सानिध्य, त्याचं सानिध्य आपल्यामध्ये आहे याची जाणीव प्रत्येकाला झाली पाहिजे. మన కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు, ఆత్మీయమైనటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉంటే ఈరోజు నిన్ను పరీక్షించుకోవాలి. आणि आत्मिक गोष्टीच्या विरुद्ध जर आपली परिस्थिती असेल तर आज आपण स्वतःची परीक्षा या ठिकाणी आपण करूया. ఇశ్రాయేలులో నుండి ప్రభావము పోయినని ప్రాణం విడిచేసి, आणि इस्रायल देशातून, इस्रायल लोकांमधून तो प्रभाव निघून गेलेला आहे. ప్రాణం పోయేంత దాకా మనం అలా ఉండకూడదు. आणि आपला मृत्यू होईपर्यंत आपण असं राहू नये. అందుకనే మనల్ని మనం పరీక్షించుకోవాలి. आणि म्हणून आपण स्वतःची परीक्षा स्वतः करूया. అన్నా ప్రార్థన ఆమెకున్నటువంటి బలహీనతలో దేవుని సన్నిధికి వచ్చింది. భర్త భార్యను ప్రేమిస్తూ వచ్చినాడు. తన భర్త ఆమెను ప్రేమించినాడా, ప్రేమించలేదా? आणि या ठिकाणी धान्याला जी परिस्थिती होती नी त्याच्यामुळे ती परमेश्वर सन्निधी आली. त्याच्या पतीने तिच्यावरती प्रेम केलेलं आहे, केलं किंवा नाही सांगा. ఆమె తన భర్త ఒక్కడి ప్రేమని ఆమె కోరుకోలేదు. ఆమె సమస్తమైనటువంటి అవమానాన్ని దేవునికి చెప్పుకోవడానికి వచ్చిందని. आणि केवळ त्याने आपल्या पतीचं प्रेम, प्रीती याची अभिलाषा, आशा बाळगली नाही, तर सर्व काही कमतरता, तुटी परमेश्वर जवळ सांगण्यात ती आली आहे. ఈ అవమానము ఆశీర్వాదంగా మార్చబడటానికి దేవుని సన్నిధికి ప్రార్థన. आणि हा जो अपमान आहे त्याचं रूपांतर आशीर्वादमध्ये व्हावा यासाठी ती परमेश्वर जवळ आली आहे. గ్రహింపు లేకుండా నువ్వు ఇలాగే ఉంటే, आणि जर ह्या गोष्टी तुमच्या लक्षात आल्या नाही, असं जर तुम्ही जीवन जगत असाल, నువ్వు బాప్తిజం తీసుకొని ప్రయోజనం లేదు, बाप्तिस्म घेतला तरी त्याचा उपयोग సంఘంలో नाही, చేర్చబడి ప్రయోజనం లేదు, मंडळीमध्ये प्रवेश झाला त्याचा उपयोग నువ్వు नाही, ఆరాధన చేసి ప్రయోజనం లేదు, आराधना केली तरी त्याचा उपयोग नाही. దేవుని సన్నిధికి వచ్చి ఓ నోరేసి ఓ ప్రార్థన చేయటము ఇవన్నీ కూడా ప్రయోజనం లేనివే. आणि परमेश्वर सानिध्यातून मोठ्याने तोंड उघडून प्रार्थना केली దీనికి तरी మూలం, त्याचा उपयोग नाही. దీనికి మూలము ఈ యొక్క కుటుంబం మనకి సాదృశ్యంగా आणि కనపడుతుంది. ह्याचं मूळ जे आहे आपलं कुटुंब आहे, त्याचं प्रतीक ఈ आहे. కుటుంబము దేవుని ప్రజలుగా పరిగణింపబడినటువంటి వారే. आणि तुझं कुटुंब देवाची लोक प्रजा अशी झाली पाहिजे. సంఘంలో నీ కుటుంబం ఎలా ఉంది? आणि मंडळीमध्ये तुझं कुटुंब कसं आहे? దేవుని ప్రజలకు అనుకూలంగా ఉందా,
నీ స్వయం జీవితాన్ని జీవిస్తా ఉన్నావా? आणि परमेश्वरच्या लोकांचं अनुकूल असं तुझं जीवन आहे, कुटुंब आहे का स्वतःच्या कुटुंबासाठी जगत आहे? ఏలి స్థూలకాయుడైపోయినాడు. आणि आता एली जो आहे जड अंगाचा तो झाला आहे. ఓప్ని ఫినెహాసుల దగ్గర యోట్ని ఫినెహాసులు భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందే కాకుండా వాళ్ళకి కూడా కొంతమంది దాసులను చేసుకొని వారి ద్వారా తేబడినటువంటి బలి పశువులను దాంట్లో ఉన్నటువంటి అర్పణను సగము మట్టుకు లాగేసుకుంటున్నారట. వారు వ్యాపారం చేస్తా ఉన్నారు. आणि ओपमी फिनेहास त्यांनी त्याच्या विरुद्ध वागले, परमेश्वर विरुद्ध वागले. एवढंच नव्हे, जे अर्पणे आणले आहेत त्यातलं जे मांस आहे त्यांनी काढून घेतलं अर्ध आणि त्याचा व्यापार त्यांनी केला आहे. దేవుని సన్నిధిని నువ్వు వ్యాపారంగా ఆలోచన చేస్తా ఉన్నావా? आणि परमेश्वराचं सानिध्य तू एखादा व्यापाराप्रमाणे, व्यवसायाप्रमाणे तू पाहत आहे का? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. आणि आपण स्वतःचा विचार करूया మనల్ని మనం పరీక్షించుకోవాలి. आणि आपल्या स्वतःची परीक्षा आपण करूया. ఒక్క కుటుంబానికి आणि एका कुटुंबाला జరిగినటువంటి పర్యవసానం భయానకమైన, చెవులు గింగురు అనిపించేంత భయానకమైనటువంటి పరిస్థితి. आणि या ठिकाणी बघतो की एका कुटुंबाच्या द्वारे जी परिस्थिती झाली ते ऐकल्यामुळे त्यांचे कान दणाणले आहेत. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఆరాధన చేసి ప్రార్థనలో పాల్గొని సేమ్ యథావిధిగా ఏలి కుటుంబం లాగా నువ్వు ఉంటున్నామేమో పరీక్షించుకోవాలి. आणि परमेश्वर सानिध्यात येऊन आराधना करून प्रार्थना करून जसं एलीचं कुटुंब आहे तशी तुमचं कुटुंब आहे का याची परीक्षा तुम्ही करा. దావీదు మందసం ఎక్కడ ఉండాలో అది ఏ స్థానంలో ఉండాలనేటువంటి దావీదు గుర్తిస్తూ వచ్చినాడు. आणि परमेश्वरचा कोश कुठल्या स्थानी असलं पाहिजे याची जाणीव दावीदाला झाली आहे. ఏలి కుటుంబము, ఏలి కుటుంబంతో అనుసరించినటువంటి వారి యొక్క తలంపులు దేవుని సన్నిధికి విరోధముగా ఉంటూ ఆ మందసాన్ని విగ్రహంగా చేస్తూ వచ్చినారు. आणि एली आणि त्याच्या बरोबर असलेले कुटुंब परमेश्वरच्या कोशाला त्यांनी मूर्तीप्रमाणे केलं आहे. ఇక్కడ రాయబడింది కదా 78వ కీర్తన 60వ వచనంలో, షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. आणि या ठिकाणी 78-60 मध्ये त्याने ఎంత భయంకరమైన మాట. सिलो येथील निवास मंडप म्हणजे मानवामध्ये उभारलेला आपला डेरा सोडून दिला आहे. किती भयंकर गोष्ट या ठिकाणी आहे. ఈ మాటను మీరు నోటితో చదవకండి. आणि हे वचन तुम्ही तोंडाद्वारे वाचू नका. మీ హృదయాన్ని దానిపైన కుమ్మరించి చదివితే आणि तुमचं अंतःकरण त्याच्यावरती దాని గురించినటువంటి విషయం మీకు అర్థమవుతుంది. त्याच्या ओतल्यामुळे तुमच्या अंतःकरण షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. त्याने सिलो येथील निवास मंडप म्हणजे मानवामध्ये దేవుని సన్నిధిలో ఉండకుండా వెళ్ళిపోతూ వచ్చింది. आणि परमेश्वर सानिध्य न राहता निघून गेला आहे. ఆయన సన్నిధి నీ కుటుంబంలో ఉందా? त्याचा सानिध्य तुझ्या कुटुंबामध्ये आहे का? ఆయన సన్నిధి నీ మందిరంలో ఉందా? त्याचा सानिध्य तुमच्यामध्ये मंदिरात आहे का? ఆయన సన్నిధి నీ వెంబడి నడుస్తా ఉందా లేదా? परमेश्वरचं सानिध्य तुमच्या मागे ఈ మందసం నా దగ్గర మా మధ్యలో ఉంటే గొప్ప విజయం వస్తుంది అనుకుంటున్నావా? आणि तू असा विचार करतो हा कोश माझ्यामध्ये आमच्यामध्ये असेल तर मोठा विजय मिळेल. ఈ మందసం నీ హృదయంలో ఉండాలా? आणि हा कोश तुमच्या अंतःकरणात దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలా? परमेश्वरचं वचन तुझ्या अंतःकरणात असलं దేవుని ఆజ్ఞలు నీ హృదయాన్ని తాకాలా? पाहिजे. परमेश्वरची आज्ञा तुझ्या अंतःकरणाला स्पर्श केलं అప్పుడే पाहिजे. దేవుడు నీ మధ్య కార్యం చేస్తాడు. तेव्हाच तुझ्या जीवनामध्ये तो कार्य करेल. అప్పుడే దేవుడు నీ ఇంట్లో నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. तेव्हाच परमेश्वर तुझ्या कुटुंबात तुझ्यामध्ये कार्य करेल. అన్నా కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు. अन्याच्या कुटुंबाने मोठं कार्य केलं आहे. ఏలి జీవితాన్ని ముగించవలసి వచ్చింది. आणि एलीचं जीवन त्या ठिकाणी समाप्त झालं आहे. ఆయన ఒక్కడే కాదు, तो एकटा नाही, ఆయనను అనుసరించినటువంటి 85,000 పైచిలుకు మంది మరణానికి పాత్రలైపోతూ వచ్చారు. आणि त्याच्या मागे चालणारे जे अनुयायी आहेत 85,000 पेक्षा अधिक कुटुंब त्या ठिकाणी त्यांचा संहार झालेला आहे. ఈ మరణము భౌతికమైనదిగా మనం ఆలోచించకుండా आणि हे भौतिक मरण असं विचार न करता ఆత్మీయ మరణాన్ని మనము అధ్యయనం చేద్దాం. आणि आत्मिक मरण याचं अध्ययन आपण करूया. ఆత్మీయ మరణము అని అంటే आणि आत्मिक मरण म्हटलं तर మన జీవితంలో అన్ని కూడా చూస్తానే ఉన్నాం. మన జీవితంలో జరిగేటువంటి మంచి చెడులను అన్నిటిని మనము గ్రాహ్యానికి తీసుకొని వస్తానే आणि ఉన్నాం. आपल्या जीवनात घडणाऱ्या चांगल्या गोष्टी आपल्या लक्षात येत असतात, ते आपण पाहत असतो. మన కుటుంబంలో ఒక కుమారుడు ఉంటాడు. आणि आपल्या कुटुंबात एक मुलगा असतो. ఒక్క కుమారుడు నీ మాట వినట్లేదు. आणि एक मुलगा तुझं ऐकत नाही. ఎన్నిసార్లైనా వాడిని గద్దించాలా? किती वेळा देखील तू त्याला बोध केला पाहिजे. ఎన్నిసార్లైనా వాడిని క్షమించాలా? आणि किती वेळा त्याची क्षमा केली पाहिजे. ఎన్నిసార్లైనా వానికి చెప్పాలా? దేవుని మాట చెప్పాలా? पुष्कळ वेळा त्याला परमेश्वराचं वचन सांगितलं पाहिजे. దేవుని మందిరానికి నడిపించడానికి
వాని విషయంలో నువ్వు భారం కలిగి ఉండాలి. आणि परमेश्वराच्या घरात त्याला चालवलं पाहिजे, याच्याविषयी तुला ओझं असलं पाहिजे. నా కుటుంబంలో మా ఇద్దరము భార్యాభర్తలు వస్తామండి, మా పిల్లలు రారండి. आणि आमच्या कुटुंबामध्ये आम्ही पती पत्नी येतो, परंतु आमची मुलं मंदिरात येत नाही. మేము మా ఫ్యామిలీ ఇక్కడికి వస్తామండి, మా పిల్లలు వేరే చర్చికి వెళ్తారండి. आणि आम्ही या ठिकाणी येतो, परंतु आमची मुलं दुसऱ्या चर्चला जातात. నేను ఒక చోట విన్నాను, నాకు తెలిసిన ఫ్యామిలీనే. आणि मी एका ठिकाणी ऐकलं, जी कुटुंब मला माहीत आहे. ఇద్దరు భార్యాభర్తలు మందిరానికి వస్తారు. आणि दोन्ही पती पत्नी मंदिरात येतात. మందిరానికి ఎప్పుడు వస్తారు తెలుసా? मंदिरात केव्हा येतात माहिती आहे का? ఆరాధన అయిపోతుంది, ఆరాధన వర్తమానం అయిపోతుంది, ఆరాధన అయిపోతుంది, బల్ల వర్తమానము మొదలవుతుంది, లేకపోతే మొదలై ఒక 5-10 నిమిషాల తర్వాత ఇద్దరు భార్యాభర్తలు కలిసి మందిరానికి వస్తారు. आणि केव्हा तर ते आराधनेचा संदेश संपतो, आराधना संपते आणि शेवटी मेजाचं जेव्हा वचन सांगितलं जातं किंवा त्याच्यामध्ये त्यावेळेस दोघं पती पत्नी येतात. ఒక సందర్భంలో ఇద్దరు భార్యాభర్తలు ఒక వివాహంలో కలిశారు నాకు. आणि एका संदर्भामध्ये काय विवाह सोहळ्यामध्ये पती पत्नी मला मिळाले. ఆ వివాహము మొదలవ్వక ముందే వాళ్ళ కుమారుడు కూడా కలిసి తీసుకొని వచ్చారు. आणि तो विवाह सोहळा सुरू होण्यापूर्वी आपल्या मुलाला देखील ते पती पत्नीने घेऊन त्याच्या अगोदर त्या ठिकाणी आले आहेत. నాకు తరుణం దొరికింది అక్కడ. आणि त्या ठिकाणी मला वेळ संधी मिळाली. నాన్న నువ్వు మందిరంకి రావట్లేదు బిడ్డ, ఎందుకురా నాన్న आणि రావట్లేదు? त्यावेळेस मी मला विचारलं, बाळा तू मंदिरात काय येत नाही, असं त्याला विचारलं. చక్కగా సండే స్కూల్కి వచ్చేవాడు. आणि నేను तो చూడండి चांगला संडे स्कूल मध्ये येत होता. मी पाहत ఎందుకు రావట్లేదు బిడ్డ అని అంటే, मी त्याला विचारलं काय येत नाही. లేదు అంకుల్, అక్కడ వేరే చోట నాకు కొన్ని ప్రయారిటీస్ వచ్చినాయి, అందుకని అక్కడికి వెళ్తున్నాను అంకుల్. आणि दुसऱ्या ठिकाणी मला काही चांगल्या संधी मिळत आहे, काही त्या ठिकाणी मी जात आहे. ఏంటిది ఆ ప్రయారిటీ? आणि काय त्या ठिकाणी आहे त्या गोष्टी? అక్కడ ఏదో మ్యూజిక్, ఏదో సింగింగ్. आणि त्या ठिकाणी चांगली संधी आहे, म्हणजे त्या ठिकाणी गाणं म्हणणे, संगीत वाद्य वाजवणे. తల్లిదండ్రులు మాత్రము आणि आई वडील మందిరానికే వస్తా ఉన్నారు, मंदिरात येतात. కుమారుడు ఎక్కడ పోతా ఉన్నాడు? आणि आपला मुलगा कुठे जात आहे తల్లిదండ్రులకు గ్రహింపు లేదు. आणि याची जाणीव आई वडिलांना होत नाही. లౌకికమైన వాటి విషయం పైన దృష్టి కేంద్రీకరించి కుమారుడు చెదిరిపోతా ఉన్నాడు. आणि जगिक गोष्टीकडे दृष्टी लावून तो मुलगा बिघडून जाते, बिघडलेला असं होत आहे. చెప్పిన మాటలు వినకూడదు. आणि सांगितलेल्या गोष्टी ऐकू नये. దేవుని సన్నిధికి మన బిడ్డలను నడిపించడానికి ప్రయాసపడాలి. आणि परमेश्वरच्या सानिध्यामध्ये त्या मुलांना चालवण्याचा प्रयत्न आपण केला पाहिजे. ఏలి తన కుమారుల విషయంలో బాధ్యత వహించలేదు. అక్కడ एलीने आपल्या मुलाप्रती जबाबदारी त्याने पार पाडल्या नाही. భారీ స్థూల దేహి అయి ఉన్నాడని తెలుపబడుతూ आणि వచ్చింది. त्या ठिकाणी तो अंगाने जड झालेला असा तो एली झालेला आहे. దీని అర్థం ఏమిటిదంటే తనను తాను పోషించుకుంటూ వచ్చినాడు. याचा अर्थ की त्याने स्वतःचं पालन पोषण केलेलं आहे त्याने, తనకు తానే బలపడుతూ వచ్చినాడు. आणि स्वतःला बल तो देत आला आहे. కూర్చున్న పీఠం నుంచి లేవలేని స్థితికి आणि వచ్చి बसलेल्या आसनावरनं न उठू शकत अशी परिस्थिती आहे. వెనుకకు పడి మెడ విరిగి చనిపోతూ आणि వచ్చినాడు. मागे पडून मान तुटून तो मेला आहे. మన కుటుంబం గురించి మనకు భారం లేకపోతే, आणि आपल्या कुटुंबामध्ये आपल्याला वजन असेल तर, మన బాధ్యత మనం నిర్వర్తించకపోతే, आणि आपल्या जबाबदारी आपण पार पाडल्या नाही तर నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? तुमची आणि माझी स्थिती काय होईल? మందిరానికి సమయానికి రావటానికి ప్రయాసపడాలి. आणि मंदिरात वेळेवरती येण्याचा प्रयत्न आपण करूया. హెబ్రోన్ అనేటువంటి ఒక సహవాసంలో మొట్టమొదట హెబ్రోన్ సహవాసానికి ఒక పేరు ఉండేది. आणि हेब्रोन म्हटलं की त्याला अगोदर एक नाव होतं हेब्रोन मंडळी. విశ్వాసుల సహవాసం అనేటువంటి ఒక आणि పేరు ఉండేది. विश्वासाची सहवास या ठिकाणी मंडळी आहे. బక్సింగ్ అంకుల్ గారు దేవుని సన్నిధికి వెళ్ళిపోతూ వచ్చినాడు. आणि भक्ती अंकल देवाच्या सन्निध्यात गेले. దాని తర్వాత బక్సింగ్ గారి సహవాసం అయింది. అది आणि त्याच्यानंतर भक्तसिंग यांच्या सहवासामध्ये ती झाली आहे. బక్సింగ్ సహవాసం నుంచి ఇప్పుడు ఏమైపోయింది? आणि भक्तसिंग यांच्या सहवासातून काय झालं? హెబ్రోన్ సహవాసం అయింది. हेब्रोनाच्या सहवासात असं झालं आहे. హెబ్రోన్ సహవాసం తర్వాత ఇంకేమవుతుంది आणि हेब्रोनाच्या सहवासानंतर काय झालं తెలుసా మీకు? तुम्हाला माहित आहे का? విశ్వాసుల సహవాసం వెళ్ళిపోయింది. అంటే आणि ఇప్పుడు దీని विश्वासाचा అర్థమే- सहवास तो ఇప్పుడు మనం संपला. ఏం అర్థం చేసుకోవాలా దీన్ని? आणि काय झालं आहे? విశ్వాసుల సహవాసం ఏమైపోయింది? काय झालं आहे? विश्वासाचा सहवास మనుషుల సహవాసం అయింది. आणि అంటే मनुष्याचा सहवास झालेला आहे. బక్సింగ్ గారి సహవాసం అయింది, విశ్వాసము కొరవడిపోయింది. आणि या ठिकाणी भक्त यांचं जाणं त्या ठिकाणी विश्वासाची कमतरता दिसत आहे. ఒకప్పుడు హెబ్రోన్ సహవాసం అని అంటే పిల్లనియాలన్నా పిల్లోనియాలన్నా గంతులు వేసుకొని వచ్చి ఇచ్చేవాడు. आणि हेब्रोनच्या सहवास मंडळीमध्ये हेब्रोन सहवास मुलगी किंवा म्हणजे- मुलाला द्यायचं असेल, लग्न करून द्यायचं असेल तर त्या ठिकाणी धाव घेत असे. హెబ్రోన్ సహవాసం అంటే ఆ సహవాసం అంటే అబ్బా
డౌటే లేదండి, పిల్లోడికి ఇచ్చేయచ్చు. आणि त्या ठिकाणी हेब्रोनाच्या सहवासात आहे म्हणजे कुठली शंका नाही, मुलाला देऊ शकता. ఇంత పేరుండేది, एवढे मोठं नाव त्या ठिकाणी होतं. విశ్వాసుల సహవాసం అని ఇంత గొప్ప పేరుండేది. विश्वासाचा सहवास त्या ठिकाणी मोठं नाव. బాక్సింగ్ గారి సహవాసం అయిపోయింది. बंधू भक्ती सिंग यांचा सहवास आहे. బాక్సింగ్ గారి సహవాసంలో పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. बंधू भक्ती सिंग सहवासाच्या नाव त्या ठिकाणी बदलत आहे. వాక్యంలో రాయబడింది కదా, నేను అపోలో వాడను, పౌలు వాడనని. मी अपोलो అలాగే నా బాక్సింగ్ వాడను. भक्ती सिंगाचा आहे. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, काही लोक प्रार्थना करत असतात. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, अब्राहम इसाक याकोबच्या देवा, బాక్సింగ్ గారి దేవా. भक्ती सिंग यांचा देव. ఎక్కడిది ఇదండి? हे कुठून आलं? ఎక్కడిదండి ఇది? हे कुठून आलं? ఆ దేవుడు నీ దేవుడు కాలేదా? त्याचा देव तुझा देव नाही का? కదా, नाही का? బాక్సింగ్ గారి దేవుడే కదా మన దేవుడు. आणि बंधू भक्ती सिंग यांचा देव. బాక్సింగ్ గారు నమ్ముకున్న తర్వాత దేవుడు ఆయన సువార్త ద్వారా నిన్ను కూడా కదిలిచ్చినాడు కదా, ఆ సహవాసంలోనికి నిన్ను నడిపించినాడు కదా. विश्वास ठेवल्यानंतर त्यांनी देवाला ओळखल्यानंतर तुम्हाला देखील त्या देवामध्ये, त्या मंडळीमध्ये, सहवासामध्ये आणलं आहे. బాక్సింగ్ గారి సహవాసం నుంచి ఏమైపోయింది? ఇప్పుడు హెబ్రోన్కి వచ్చేసింది. भक्ती सिंग यांच्या सहवासातून हेब्रोन झालेला आहे. హెబ్రోన్ ఏమైంది? ఇప్పుడు हेब्रोन काय झालेला आहे? విగ్రహం అయిపోయింది. त्या ठिकाणी मूर्ती झाली आहे. దేవుని మందసము परमेश्वर రోడ్డు మీదకి వచ్చేసింది. परमेश्वरचा कोश रस्त्यावर आला आहे. హెబ్రోను हेब्रोन म्हटलं దేవుని ఎరగని ప్రజల మధ్యలోకి వచ్చేసింది. आणि ज्यांना लोक परमेश्वर माहित नाही अशा लोकांमध्ये तो आलेला आहे. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. तुझी तू परीक्षा कर. నువ్వు ఏ సహవాసంలో ఉన్నావు? तू कुठल्या सहवासामध्ये आहे? దేవుని సహవాసం నీది. आणि देवाच्या सहवासात నీవు आहे का? దేవుని, ఆ దేవుడు సమస్త మానవాళి నిమిత్తం బాక్సింగ్ గారు ప్రకటించినటువంటి సువార్త, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అని చెప్తూ వచ్చినాడు, మనుషుల కొరకు ఆయన మరణించి తిరిగి లేచినాడు అన్నటువంటి ఈ సువార్త ద్వారా, ఈ సువార్తను తీసుకొని మనుషుల మధ్యలోనికి వచ్చినాడు. ఈ సువార్తను నువ్వు స్వీకరించినావు, అంగీకరించి ఈరోజు నువ్వు ఆరాధన చేయటానికి ఈ సహవాసం ఎక్కడ ఏ డినామినేషన్స్లో లేనటువంటి గొప్ప సహవాసం బాక్సింగ్ గారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చి ఉంటున్నాడు. आणि या ठिकाणी आपण पाहतो की बंधू भक्त सिंग परमेश्वराला ओळखून त्या देवाला, ज्याने देवाने सांगितलं जगावर मी एवढी प्रीती केली, अशा प्रकारच्या सहवासामध्ये बंधू भक्तींना आपल्याला आपलं तारण झालं त्यांच्याद्वारे. आणि आज आपण अशा मोठ्या अशा सहवासामध्ये ज्या परमेश्वराने प्रीती केलेल्या मंडळीमध्ये आपण आज आहोत. ఇప్పుడు నువ్వు ఆలోచన చేయాలా, आणि तुम्ही నువ్వు विचार केला విశ్వాసివా, విశ్వాసివా, బాక్సింగ్ అనుచరుడువా, లేకపోతే హెబ్రోను అనుచరుడువా? నీవే ఆలోచన చేసుకో. आणि तुम्ही आता तुम्ही विचार केला पाहिजे, तुम्ही विश्वासी आहात का, हेब्रोन विश्वासी आहात का, भक्तसिंग विश्वासी आहात का, आणि तुम्ही कुठल्या प्रकारचे विश्वासी आहात याविषयी तुम्ही विचार करा. నీవు విశ్వాసివైతే तुम्ही जर विश्वासी असाल तर నువ్వు పరీక్షించుకోవాలి. तुमची परीक्षा करा. నువ్వు విశ్వాసిగా పేరుగాంచి आणि केवळ तुम्ही అనేకుల మధ్యలో గొప్పగా ప్రార్థనలు, ఆరాధనలు చేసి నీ గొప్పతనాన్ని ప్రదర్శిస్తే దేవుడు నీవు ఏ ప్రార్థన చేసినా, ఫినెహాస్ భార్య చనిపోయేటప్పుడు దేవుని మహిమ వెడలిపోయాను అని చెప్పేసింది. ఆమె ప్రాణం విడిచేసింది. ప్రాణం పోయిందాక కూడా కుటుంబం అంతా కూడా దేవునికి विरोधंगा जीविस्तो వచ్చింది. आणि तुम्ही केवळ मंडळीमध्ये येऊन मोठमोठ्याने प्रार्थना, चांगली प्रार्थना करत असेल, लोकांना दिसेल असा त्याचा उपयोग नाही. ज्याप्रमाणे फिनिहास याच्या पत्नीने जेव्हा तिने ऐकलं, हादरली, आणि ज्याप्रमाणे तिची स्थिती झाली, अशा प्रकारची आपण आपली स्थिती होऊ शकते. దేవుని మందసంలో మూడు అంశాలు ఉన్నాయి. आणि परमेश्वर कोशामध्ये 3 विषय आहेत. దేవుని రాజ్యానికి యేసు క్రీస్తు యొక్క జననోత్పత్తికి ఉదహరింపబడినటువంటి అహరోను చేతికర్ర, आणि त्या ठिकाणी परमेश्वरची जनन उत्पत्ती आहे, ज्याची आरोनाची जी कळी, फुललेली काठी जी आहे, అలాగనే మన్నా పరిశుద్ధ బల్లకు సూచనగా కనపడుతుంది. आणि त्याप्रमाणे स्वर्गीय मन्ना त्याचं पवित्रतेचं प्रतीक ते आहे. యేసు ప్రభువారి యొక్క మరణ పునరుత్థానానికి సూచనగా కనపడుతుంది. आणि प्रभू येशू ख्रिस्ताचं मरण पुनरुत्थान त्याचं देखील प्रतीक आहे. మాట రాయబడింది, వారు ఒకే పాత్రలోనేది భుజించిరని. आणि त्याने एकाच प्याल्यातून ते प्याले असं वचन आहे. వారంతా కూడా ఇశ్రాయేల్ అంతా 40 సంవత్సరాలు ఒకే ఆహారాన్ని భుజిస్తూ आणि इस्रायल लोकांनी 40 वर्ष ते अरण्यामध्ये एकच आहार त्याचं सेवन त्यांनी केलं आहे. ఆ మరణ పునరుత్థానం చేయబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ బల్ల యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానానికి సంబంధించిన శరీరము రక్తముగా ఉండినటువంటి ఈ యొక్క పాత్ర మన ఎదుట ఉంచబడుతుంది. आणि त्याचं मरण पुनरुत्थान याच्या प्रतीक जी भाकर आणि जो प्याला आहे, त्याचं रक्त, त्याचे शरीर जी भाकरूपी आहे, या ठिकाणी आपल्यामध्ये ठेवण्यात आले आहे. ఆయన శాసనముల పలకలు నీలో ఉన్నాయా లేవా? आणि त्याच्या आज्ञाचं
त्याचं शासनाचं जे पाट्या आहेत तुझ्यामध्ये आहे किंवा नाही. చాలా మంది ఇండ్లలో మనం చూస్తూ ఉంటాం కదా, पुष्कळांच्या घरात శాసనముల పలకలు తీసుకొని వస్తున్నటువంటి మోషే బొమ్మ కనపడుతుంది. आणि जेव्हा मोशे ज्या दगडी पाट्या घेऊन येत आहेत त्याचं चित्र पुष्कळांच्या घरात असतात. ఆ శాసనముల పలకని ఎలా పట్టుకున్నట్లు కనపడుతుంది మనకు. आणि त्या ज्या आज्ञाच्या पाट्या आहेत कशा హృదయానికి హత్తుకొని తీసుకొని వస్తున్నట్లు त्याने आपल्या अंतकरणाला जवळ ती पाटी धरली आहे आपण पाहू शकतो. ఈ యొక్క శాసనాలు నీ జీవితంలో నీ హృదయానికి హత్తుకుంటున్నాయా లేదా? आणि ह्या आज्ञा हे प्रशासन परमेश्वराची आज्ञा तुझ्या अंतकरणाला आहे किंवा नाही నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. तुम्ही स्वतःची परीक्षा करा. నిన్ను నువ్వు దేవునికి ఈరోజు ఇన్ని రోజులు నీ జీవితం వేరే విధంగా ఉందేమో, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని అనేక విధాలుగా నీ గ్రాహ్యానికి వచ్చి ఉంటున్నావు. आणि आतापर्यंत तुझं जीवन वेगळं असेल परंतु आता परमेश्वराच्या सानिध्यात तुझं जीवन तुला कशा प्रकारे याचं भान तुला झालं असेल. ఒక నలుగురు కుటుంబంలో ఉన్నటువంటి నలుగురి నిమిత్తము షిలోహులో ఉన్నటువంటి సమాజం అంతటికి గొప్ప హెచ్చరిక జరుగుతూ వచ్చింది. आणि शिलोच्या 4 कुटुंबामुळे त्या शिलोमधील सर्व लोकांना सर्व समाजाला मोठा बोध इशारा देण्यात आला. బేర్షెబా అనేటువంటి ఈ సహవాసంలో ఆ స్థితిలో నువ్వు ఉన్నావా పరీక్షించుకో. आणि बेर्शेबा या मंडळीमध्ये अशा परिस्थितीमध्ये तू आहेस का याची जाणीव याची परीक्षा तू कर. మొదటి కొరింథీ करिन्थीरास पहिले पत्र 11వ అధ్యాయం 11वा अध्याय 30-31 చదువుతారా? पहिले करिन्थीरास पत्र 11वा अध्याय 30 आणि 31 वचन वाचा. 30-31. 30 आणि 31. ఇందువలననే ఇందువలననే మీలో అనేకులు మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. तुम्हामध्ये पुष्कळ जण दुर्बळ आजारी आहेत आणि बरेच निधत आहेत. याचे कारण हेच, आपण आपला न्याय निवड केला असता तर आपल्यावरती दंड ओढवला नसता. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా. आणि आज तू स्वतःची परीक्षा स्वतः कर. షిలోహులో ఉన్నటువంటి గ్రహింపు లేనటువంటి ఏలి కుటుంబం వల్ల నీవు ఉన్నావా? आणि शिलोमध्ये असलेल्या त्या एलीच्या कुटुंबाप्रमाणे भान नसलेलं किंवा त्याची ग्राह्य नसलेलं कुटुंब असं तुझं आहे का? భారము కలిగి నిత్యము ప్రార్థిస్తూ వస్తున్నటువంటి హన్నా వల్ల నీవు ఉన్నావా? आणि ओझयुक्त प्रार्थना करणाऱ्या हन्याप्रमाणे तू आहेस का? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. तू स्वतःची परीक्षा कर. దేవుని చేత విడువబడితే నీవు నీ స్థితి దయనీయం. आणि जर परमेश्वर तुला सोडलं तर तुझी अवस्था अत्यंत दयनीय अवस्था आहे. అలాగ పరీక్షించుకున్నట్లు దేవుడు మనకు సహాయం आणि చేయాలి. अशा प्रकारची परीक्षा करण्यासाठी परमेश्वर आपल्याला सहाय्य करू.